ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. మనతో పాటు సాలూరి వాసురావు గారు ఉన్నారు. మీరు మ్యూజిక్ డైరెక్టర్ కావటంలో చిరంజీవి గారు, విజయబాబునాయుడు, అల్లు అరవింద్ గారు వీళ్ళ ప్రభావం ఉందంటారా ఎక్కువ? విజయబాబునాయుడు గారు, చిరంజీవి గారు, అరవింద్ గారు చాలా క్లోజ్. అందరితో ఒక్కొక్క పాట రాయించి ఎవరిది బాగుంటే లేకపోతే ఇందులోకి అందరికి డబ్బు ఇచ్చేవారు. కొన్ని లైన్లు తీసుకుని పెట్టుకునేవారు. గ్యాంగ్ లీడర్ కూడా అలాగే నడిచి చూశాను. టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి టప్పు టప్పు టప్పోరి నా టక్కు టమరి. మీరు ఈ చిలుకాక్షేమం అనేదేమో ఒక క్లాసికల్ లాగా ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి సార్? అది రాఘవేంద్రరావు గారు కాబట్టి కొంచెం మాట్లాడగలరు. ఎవరితో? చిరంజీవి గారితో. ఎప్పుడు చిరంజీవి గారు స్టెప్పులే కదా, ఒక వెరైటీగా స్లోగా కూడా ఇలా చేయగలడు ఆయన. మీరు అంత మహాదర్శకుడు బాపు గారిని కూడా వెయిట్ చేయించారట. భక్త కన్నప్పలో కండ గెలిచింది తనని ఏదో బేసిక్ గిటార్ ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చిందంటే కొత్తగా, ఆ ఇన్స్ట్రుమెంట్ వాడండి దీనికి, కీబోర్డ్లో వద్దు. అది ఆ ఇన్స్ట్రుమెంట్ ఎవరు ఇప్పుడు బెస్ట్ అంటే వాసు, పెద్ద స్పెషలిస్ట్, చాలా మంది దగ్గర వాయిస్తున్నాడు అంటే మరి ఆయన్ని ఫిక్స్ అయ్యండి అని. నేను వాయిస్తుంటే వాళ్ళిద్దరు వచ్చారు. నువ్వు ఎవడరా చెప్పండి. ప్రభాస్ వాళ్ళ ఫాదర్ సూర్యనారాయణ రాజు, ఆయన కొంచెం దుడుకు అనమాట. కృష్ణరాజు అప్పటికి కృష్ణరాజు వెనకాల నుంచి ఇలా అంటున్నారండి. అన్నమయ్య కీర్తనలు స్వరపరిచిన వాళ్ళలో ఎక్కువ నెంబర్ మీరే అని చెప్పాలి కదా. బాలకృష్ణ ప్రసాద్ గారు చేశారు ఎక్కువ. అవును. ఆ తర్వాత నేనే. మీరు కూడా సత్యసాయిబాబా ఇది ఉంది కదా. అవును. ఇది సత్యసాయిబాబా గారు ఇచ్చారు, ఇది సత్యసాయిబాబా గారు ఇచ్చారు, ఇంకో చైన్ ఇచ్చారు. సాయి శరణం బాబా శరణం శరణం. సార్, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా పర్సనల్గా మీకు బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరండి? పెండియాల గారు, కీరవాణి గారు, ఆయన బ్రాండ్ కీరవాణి గారు. తమను వాడు ఇంకా మాకు మేనల్లుడు, వాడి పేరు పెట్టిందే నేనే. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. శంకరాభరణంలో బస్సు బాలుగారు వద్దనుకున్నారా? కంపోజింగ్ లో కూర్చున్నప్పుడు శంకరాభరణము అని పాడుతున్నప్పుడు బాలుకి శృతి అంతా చెప్పు, వాడు బాగా పాడంటే, సార్ బాలు ఏంటి? విశ్వనాథ్ గారు, కే విశ్వనాథ్ గారు, బాలు ఏంటి? ఇంకోటి కూడా జరిగింది కదా, మీకు తెలుసుంటారు. కృష్ణ గారు చాలా కాలం పాడించలేదు బాలు. అది నా పెళ్లి వల్లే వాళ్ళిద్దరికి ప్రాబ్లం. నా చెల్లెలు పెళ్లి, శైలజ పెళ్లి కూడా ఉంటుంది. రమ్మంటే నేను వెళ్ళిపోవలసిందేనా? అంతమంది ఉండగా మీ ఇద్దరి మధ్య అంత ఆత్మీయ బంధం బాగా. నమస్కారం. మనతో పాటు సాలూరి వాసురావు గారు ఉన్నారు. ఎస్ రాజేశ్వరరావు గారి వారి కుమారులు. ఆ వారసత్వాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నవారు. అటు సినిమాలోనూ ఇటు భక్తిగాను ఆ ఇంటి పేరుకి అదే ఖ్యాతిని మెయింటైన్ చేస్తున్నవారు. చాలా ఇప్పటికీ చాలా యంగ్గా ఉంటారు వాసురావు గారు. వారిని అడిగి వారి సంగీత జీవిత ప్రయాణము, వారికి భక్తి కూడా, దైవభక్తి కూడా చాలా ఎక్కువ. చాలా అద్భుతమైన భక్తి గీతాలు ఆయన పాడారు. నమస్కారం. నమస్కారం సార్. నిన్ననే మీరు బాలుగారి పురస్కారాన్ని అందుకున్నారు. బాలుగారి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన స్మరణగా ఇచ్చిన పురస్కారం అందుకున్నారు. కిన్నెరా వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు కూడా నేను చాలా స్టేజ్ల్లో చూశాను. పర్సనల్గా కూడా మీరు తెలుసు, బాలుగారు నాకు బాగా తెలుసు కాబట్టి మీరిద్దరు బాగా ఒకరినొకరు వేదిక పైన వేడిగా కూడా నువ్వు ఒరే బావ అనుకున్నంత అనుబంధం ఉంది. ఆయన పురస్కారాన్ని అందుకున్నారు. బాలుగారు అనగానే మీకు ఏం జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి? మీ బంధం ఒక్కసారి తలుచుకుందామా? చాలా ప్యూర్ మ్యాన్ అండి. ప్యూరిటీ, స్వచ్ఛమైనవాడు. అదే ఆయన ఇంటి పేరు శ్రీపతి పండితారాధ్యుల, ఎస్పీ అంటారు కదా. అతని పేరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటారు, లేకపోతే తెలుగులో వాళ్ళు బాలుగారు అంటూ ఉంటారు. ఒక సింగపూర్, మలేషియా అటు సైడ్ ఎస్పీ బాలా అంటూ ఉంటారు. ఆ ఎస్పీ వచ్చి శ్రీపతి పండితారాధ్యుల అని వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంటి పేరు అయితే, నేను అంటూ ఉంటాను ఎక్కడో ఆయన గురించి మీలాంటి వారు అడుగుతున్నప్పుడు, ఎస్పీ అంటే ఈజ్ ఎ స్వీట్ పర్సన్, ఎస్పీ అంటే సింపుల్ పర్సన్, ఎస్పీ అంటే సూపర్ పర్సన్, అలా చెప్తుంటాను. అలాగా
ఎంత క్లోజ్గా ఉంటామో ఎంత ఇది ఉన్నా కూడా ఆయన అంటే ఒక ప్రేమ అండి. నన్ను చాలా అతనికి నచ్చేది. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. నన్ను కంట్రోల్ కూడా చేసేవాడు. ఒక్కొక్క సినిమాల్లో నాకు ఎలా అంటే నాకు చాలామంది దగ్గర వాయించేవాడిని. నాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ ఏం చేసేవారంటే ప్రతి పాటలో ఇప్పుడు కేవి మాధవన్ గారు ఉన్నారనుకోండి, లేకపోతే చక్రవర్తి గారు ఉన్నారు, వాళ్ళకైనా ఒక బ్యాండ్ అని ఉండేది. ఒక 36 మంది పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్స్ టీమ్ ఆర్కెస్ట్రా వాళ్ళు. మళ్ళీ వదులుతూ అక్కడ ఎవరికైనా వెళ్ళిపోయినప్పుడు కరెక్ట్గా వీణ పాట వచ్చినప్పుడు ఆ వీణ ప్లేయర్ దొరకకపోతే ఎలాగానే పెట్టి ఆ బీజిఎమ్స్లో ఎక్కడో ఒక చోట ఆ ఇన్స్ట్రుమెంట్ నిరికిచ్చేవాళ్ళు. అలా ఉండేదన్నమాట. అప్పుడు నేను వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్రొడక్షనే, సత్యం గారే మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఆ పాట చూస్తే చాలా నగుమోము కనరాన తననా 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 అని అలా వెళ్తుంది. నేను లిస్టులో ఉన్నాను. ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని గిటార్ పెట్టుకొని ఆ పాట దాని మీద వాయించేటప్పుడే నాకు అసలు చెయ్యి ఆడట్లేదు. ఈ పాటకి నేను ఎందుకని నేరుగా వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ సత్యం గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ పాటకి నేను ఎందుకు సార్ ఈ ఇన్స్ట్రుమెంట్ అక్కర్లేదు, ఇది వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ కదా, డుమ్ డుమ్ అని అంటారు. నేను పైగా నేను ఆ బేస్ గిటార్ అని ఒకటి వాయించేవాడిని ఎక్కువ. అంటే నీకెందుకు అది, నాకు తెలుసులే, మళ్ళీ రేపుతో మళ్ళీ నువ్వు దొరకవు, ఉండు మనకేదో వెళ్తా ఉంది కదా అంటే నేను చెప్పా చేయకుండా ఇంకో రికార్డింగ్కి వెళ్ళిపోయాను. ఏదో ఇళయరాజాదో లేకపోతే చక్రవర్తి గారితో ఎక్కడికో వెళ్ళిపోయాను. అంతే. నెక్స్ట్ డే నేను తిడతాడేమో అనుకుంటే ఆయన వెళ్ళి నెక్స్ట్ డే మళ్ళీ రికార్డింగ్ ఆయన వెళ్తే భలేవాడు నువ్వు భలే స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయన నేను భలే మెచ్చుకున్నాడు ఆ డైరెక్టర్ గోపాలకృష్ణ గారని, ఆయన పేరు లక్ష్మణ రేఖ గోపాలకృష్ణ. ఆయన ఏంటంటే మరి రాజేశ్వరరావు గారు అబ్బాయి అండి, మరి ఎలా ఉంటాడు ఇలా అలాంటి ఆయన జంప్ అయిపోతుంటారు కదా నాన్నగారు కూడా. అలాంటప్పుడు బాలు నువ్వు అధిక ప్రసంగం ఇవ్వరాను, నీకు ఎందుకు అవన్నీ అని కొన్ని కరెక్ట్ చేస్తూ ఉండేవాడు అనమాట. నేను చాలా విషయాల్లో నన్ను కరెక్ట్ చేసేవాడు. అలా మీ బంధం అంతమంది ఉండగా మీ ఇద్దరి మధ్య అంత ఆత్మీయ బంధం బాగా కనిపిస్తుంది కదా, అది ఏంటి ఆ బంధం? అదే లేదు సార్, అందరూ నేను మ్యూజిషియన్గా చెప్తుంది మాటిగా చెప్పుకోవాల్సింది. ఎక్కువ మంది మ్యూజిక్ డైరెక్టర్స్ గారు నేను వాయించేవాడిని. అతను ఎక్కువ ఒక రోజుకి వరల్డ్ రికార్డ్ కూడా చేశాడు. ఆయన 26 పాటలు కూడా పాడాడు ఒకే రోజు, 26 పాటలు. అది ఎప్పుడంటే ఆయన యూఎస్ఏకి వెళ్ళిపోతున్నాడు, వెళ్తే 3 months అవుతుంది. ఇక్కడ అందరూ మ్యూజిక్ డైరెక్టర్ షూటింగ్స్, చక్రవర్తి గారికి అప్పుడు ఎక్కువ సినిమాలు, సత్యం గారు బిజీ, రమేష్ నాయుడు గారు బిజీ. రమేష్ నాయుడు గారు అయితే ఆ బాలు అక్కడ స్టూడియోలో కనబడకపోతే ఇంకా రాలేదా బాలు, నా పాట చెడిపోయింది, నా పాట పోయింది అంటూ ఉంటాడు ఆయన. అంత ఎగ్జైట్ అయిపోయేవారు ఆయన. ట్రాక్ తీసేవాడు కాదు ఆయన. నాకు అబ్బాయి కనబడాలి, మా బాలు అబ్బాయి కనబడితేనే నాకు రికార్డింగ్లో ఉంటాను, లేకపోతే నేను వెళ్ళిపోతాను, అలుగుతూ ఉంటాడు ఆయన. అలా ఉన్నప్పుడు అలాంటి టైంలో బాలు గారు సరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వచ్చినా నేను ఉండేవాడిని. ఎన్ని గిటార్లు ఉన్నారా నీకు అనేవాడు. 4 ఉన్నాయి, ఒక్కొక్క స్టూడియోలో ఒకటి పెట్టేశాను, ఇక్కడ అవ్వగానే అక్కడికి వెళ్తూ ఉంటాను నేను, అది ఇదని ఏదో చెప్పాడు. అలా మా ఇద్దరు రేప పెరిగింది, చాలా క్లోజు. నాకు ఈవెన్ నా మ్యారేజ్ టైంలో కూడా ఆయన పెళ్లి చూపులకు కూడా ఆయన కూడా వచ్చేవాడు అనమాట. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. అసలు ఇంకోటి కూడా జరిగింది కదా, మీకు తెలిసి ఉంటుంది, కృష్ణ గారు చాలా కాలం పాడించలేదు బాలుని. విజయ నిర్మల గారు ప్రాబ్లం, అది నా పెళ్లి వల్లే వాళ్ళిద్దరికి ప్రాబ్లం వచ్చింది. అవునా? నాది వచ్చి May 31st, 1982 May 31st నా మ్యారేజ్ అండి. May 31st కృష్ణ గారి బర్త్డే. అవును, అది అందరికీ తెలిసిందే. అవును. అప్పుడే ఈనాడు సినిమా స్టార్ట్ చేశారు. అవును. సో బాలు వచ్చి నాకు 4-5 పెళ్లి చూపులకు వచ్చాడు. ఆయన చూసి ఇప్పుడు నేను చేసుకున్న అమ్మాయినే చూసి చాలా లక్షణంగా ఉంది, వాడి మొహం వాడు చంపేస్తానని ఎదవా, నువ్వు గమ్మున మూసుకో, ఓకే నాన్నగారు, మా అమ్మ నాన్నగారి దగ్గర, అమ్మ నాన్నగారు ఈ సంబంధం మీరు ఓకే చేయండి. వాడి మొహం ఆడినేంది అడిగేది, వాడికి టైం కూడా లేదు, వాడికి రికార్డింగ్కి వెళ్ళిపోతాడు వాడు. నేను పెళ్లి చూపులకు కూడా వెళ్ళి మళ్ళీ ఇంకో రికార్డింగ్కి వెళ్ళిపోయాను. నేను బాలు ఇంకో రికార్డింగ్కి వెళ్ళిపోయాను. అలాగా అలాగా క్లోజ్. అప్పుడు కృష్ణ గారు హనుమంతరావు గారు ఫోన్ చేయించి ఈనాడు టైటిల్ సాంగ్ తీస్తున్నాం ఆ రోజు, 31st రావాలంటే కొంచెం ఉండండి సార్ చూసి చెప్తాను సార్. డైరీ చూస్తే 30, 31 2 రోజులు వాసు
జానవాసం 31వ తారీఖు పెళ్ళి అని రాసుకున్నాడు. నో వర్క్ అనే రాసి బాలు రాసేసాడు దాని మీద ఆ డైరీలో. సార్ లేదు సార్, మీరు 30 రాసుకున్న 30 ఉన్నా పర్వాలేదు, 1వ తారీఖు అయినా పర్వాలేదు, 31 మాత్రం ఎక్కడికి రాడు సార్. ఏమయ్యా ఎందుకు రాడు? సార్ వాసు అని రాజేశ్వర గారు అబ్బాయి, అతను పెళ్ళి అయితే ఇతను ఏంటయ్యా, ఈయనకేంటి పెళ్లితో పని, పెళ్ళికి వెళ్తాడు, కొంచెం పెళ్ళి అయిపోయాగానే రావచ్చు కదా, మేము రెడీ అవ్వడానికి 1:30 అవుతుంది కదా, ఆ టైంకి వచ్చి పాడేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు కదా అంటే, లేదండి అతను ఫుల్ టైం వాసుతోనే ఉండాలనుకుంటున్నాడు అనగానే బాలు గారి దగ్గరికి వచ్చి ఆయన కోపం చేసుకుంటున్నారు హనుమంతరావు గారు. అంటే అదేంట్రా, రేపు నా కూతురు పెళ్ళి, నా చెల్లెలు పెళ్ళి, శైలజ పెళ్ళి కూడా ఉంటుంది, ఆ రోజు కూడా ఇంకొకళ్ళు రమ్మంటే నేను వెళ్ళిపోవాల్సిందేనా, నాకు ఒక ఇది లేదా, లేదు సారీ అని చెప్పు అనగానే వాళ్ళ కోపం వచ్చి కిషోర్ కుమార్ని రప్పించారు. అట్లూరి పూర్ణచంద్రరావు గారిని వాళ్ళని పట్టుకొని, అట్లూరి పూర్ణచంద్రరావు గారు అంటే అప్పుడు పెద్ద దాదా అలాగనమాట. ఒకసారి అమితాబ్ బచ్చన్ గారికి ఫ్లైట్ టికెట్ దొరకకపోతే, అప్పుడు ఒకే ఫ్లైట్ ఉండేది ఇండియన్ ఎయిర్లైన్స్, ఇప్పుడు ఎయిర్ ఇండియా అయిపోయింది, ఇండియన్ ఎయిర్లైన్స్. ఆ ఫ్లైట్లో టికెట్ అమితాబ్ బచ్చన్ కావాలంటే ఈయనకు ఫోన్ చేసి ఎవరో అన్నారంట, మిస్టర్ పూర్ణచంద్రరావు మద్రాసి, ఆయనకి ఫోన్ చేయండి మీకు టికెట్ దొరుకుతుందంట. ఈయనకి ఫోన్ చేస్తే టికెట్ దొరికింది. అలాంటి ఆయన్ని పెట్టుకొని అలా అంతా చేసి అప్పుడు కిషోర్ కుమార్కి ఫోన్ చేసి, కిషోర్దా మెడ్రాస్కి రా అనగానే ఆయన ఫ్లైట్ తీసుకొని ఆయన వచ్చేసాడు. అయితే ఏం పాటిస్తాడు, ఆయన హిందీ పాడేటప్పుడే కిషోర్ కుమార్ గారు ఎలా అంటే పాడుతున్నప్పుడు కూడా పాట వాయిస్తూ రావాలి ఎవరైనా వెనకాల, అలా మిక్స్ చేసేవారు. ఇది తెలుగు లాంగ్వేజ్ రాదు ఆయనకి. అది తర్వాత చాలా కాలానికి వాళ్ళిద్దరు కలిసారు అనమాట. వేటూరు గారు, రాజకోటి, మేమందరం, నేను బాలుని వెళ్ళి, బాలు నా వల్ల ఇలాగ రాకూడదు, నువ్వు వచ్చి చాలామంది హీరోస్ నిన్ను వద్దన్నారు, నాకు అతను వద్దండి, ఆయన మిమిక్రీ రాజుబాబుకి పాటలా పాడతాడు, అల్లు రామలింగ గారిలా పాడతాడు, ఏంటది అలాంటి తీసుకొచ్చి మాకేం అక్కర్లేదు అని పేర్లు చెప్తాను నేను. శోభన్ బాబు గారు అనేవారు, కృష్ణరాజు గారు ఉన్నారు, మోహన్ బాబు గారు కూడా దారి చూపిన దేవత బాలువే పాడుతున్నాడు అనుకొని ఫోన్ చేసేసారు, రే మంచి పాట కానడు రాగం అని. నేను సత్యం గారు బాలు గారు ఒక్కోసారి కలిసేవాళ్ళం, డిన్నర్లో కలిసేవాళ్ళం. రేపు మంచి పాట నీకు అది అనగానే, మీరు ఏం మంచి పాట, ఇది అన్ని మంచి పాటలే మీ దగ్గరే కదా నాకు హిట్స్ అది ఇది అన్నాడు బాలు. కట్ చేస్తే మోహన్ బాబు గారు తమ్ముడు ఫోన్ చేశాడు, చేసి ఓకే చేస్తారా జేసుదాస్ గారు అన్నారు. జేసుదాస్ ఏంటండి బాలు గారు కదా అనుకున్నాం అంటే, అయ్యో ఈ పాట జేసుదాస్ గారే పాడాలంటున్నారు అన్నయ్య. ఆయనకి మోహన్ బాబు గారికి జేసుదాస్ అంటే చాలా ఇష్టం. ఈవెన్ మనం నగుమాము దీంట్లో పాడాడు కదా అల్లుడు గారు, అందులో కూడా ఆయన పాడారు. అలా ఉండేదన్నమాట. అప్పుడు నేను బాలుతో చెప్పాను, ఏం బాలు నిన్ను బాబు కృష్ణ గారు ఒక్కరే నువ్వే కావాలని పాడించారు, మిగతా వాళ్ళందరూ బై ఫోర్స్ ఎవరన్నా చెప్తేనే నీతో పాడించారు అనగానే, రే నాకు కృష్ణ గారు దేవుడు రా, నాకు నేను పాడనని చెప్పలేదే, నీ పెళ్ళికి వచ్చాను, నువ్వు కూడా నాకు అడ్వైజులు చేస్తున్నావు ఎదవా అది తిట్టాడనమాట. కాదు ఒక్కసారి నేను మాట్లాడుతాను కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి పట్టుకుంటాను నేను కావాలంటే, అంటే చిచి ఆయన ఒక్క ఫోన్ చేసి బాలు రా అంటే వెళ్ళి కూర్చుంటాను అక్కడ. కృష్ణ గారి దగ్గరికి వేటూరి గారు, రాజకోటి వీళ్ళందరూ వెళ్ళి కృష్ణ గారితో చెప్తే, అయ్యో బాలు నాకు ప్రాణం అండి, అతను పాడతానంటే నేను వద్దంటానా, రమ్మనండి మధ్యాహ్నం రికార్డింగ్ పెట్టుకుందాం అన్నాను. అలా కలిసిపోయారు. తర్వాత ఇంకో సందర్భం, మీకు ఆ రహస్యాలను తెలిసిన వాళ్ళు కాబట్టి, శంకరాభరణంలో బాలుగారు వద్దనుకున్నారా? బాలుగారు వద్దనుకోలేదు. అది నేను కూడా ఒకసారి చెప్పాను ఒక టీవీలో, అసలు బాలు కాదు, బాలు కాకుండా వద్దన్నారు అని అన్నాను. వద్దనటం కాదు సార్, అది యాక్చువల్గా వాళ్ళు ఇది మ్యూజికల్ పిక్చర్. అప్పుడు ఈయన కొంచెం హెల్త్తో బాగానే ఉన్నాడు బాలమురళి గారు అని విశ్వం గారు, నేను విశ్వనాథ్ గారు, కే విశ్వనాథ్ గారు, మేము విశ్వం అన్నయ్య అని పిలుస్తాను నేను. ఆయన విశ్వం అన్నయ్య బాలు క్లోజ్ కాబట్టి ఆయన కొంచెం క్లోజ్, నాకు బంధుత్వం కూడా ఉంది కదా వాళ్ళకి, బంధుత్వం. ఆ టైంలో ఈయన మరి కంపోజింగ్లో కూర్చున్నప్పుడు శంకరాభరణము అని పాడుతున్నప్పుడు శృతి అంతా కనుక్కో, అప్పు అంటే ఈయన పేరు ఎవరు పొగలేందని అప్పు అంటాడు మాధవన్ అంకల్. రే ఆయన అందరూ ఒరే అంటాడు. ఆయన ఒరే అంటే మీనింగ్ తెలియదు ఆయన. మాకు పెద్ద టెన్షన్ తర్వాత చెప్తాను. రామారావు గారు కంపోజింగ్ ఒకటి ఉన్నప్పుడు
మాకు భయం ఎక్కడ రామారావు గారు అనేస్తాడు అలా ఎవరే అంటారు ఏమన్నా? పెద్ద టెన్షన్ మా అందరికి. మామ అలా కొంచెం అది అనకూడదు, మీరు అది యూజ్ చేయకండి అంటే, రే నాకు అదిదా తెలుసురా అనేవాడు ఆయన. అప్పుడు కంపోజింగ్లో బాలుకి శృతి అంతా చెప్పు, వాడు బాగా పాడంటే, సార్ బాలు ఏంటి అని విశ్వనాథ్ గారు, కే విశ్వనాథ్ గారు, బాలు ఏంటి ఏంటి మామ బాలు అంటున్నారు ఏంటి, ఇది బాలుదానే పాడపోతాడు అన్నారంట. లేదు నేను ఫిక్స్ అయిపోయాను, బాలమురళి గారిని ఫిక్స్ అయ్యాను, బాలు బాగుంటుంది, బట్ ఈ సినిమాకి ఈ పాటలకి బాలమురళి గారు పడితే ఒక ఎక్స్ట్రా నాకు ఒక ఇది ఉంటుంది, బాలమురళి గారు పాడారు అని అంటే మా పుగళేంద్ర గారు అన్నారంట, సార్ బాలు గారికి ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి, ఒక ఇది ఈ సినిమాలో పాడితే ఆయనకి డెఫినెట్గా చాలా ఆయన స్టైల్ మారిపోతుంది. బాలు గారికి ఇప్పుడున్న పాటలకి దానికి ఆయనకి అది కూడా పాడగలిగాడు అని ఒక ఇది వస్తుంది. అంటే వాడు పాడాలి కదా, వాడు బిజీ కదా, వాడు బాలు వచ్చి కూర్చొని నేర్చుకొని పాడతాడా. అప్పట్లో అయితే రాజేశ్వర గారు, పెండియాల గారు, ఘంటసాల గారు వాళ్ళంతా చేసినప్పుడు సుశీల గారు వీణ పాటలన్నీ నేర్చుకొని పాడారు. అమాయకురాల్లో వాటిల్లో నా దగ్గర నేను రాజేశ్వర గారు కూర్చుంటే సుశీల గారు వచ్చి నేర్చుకొని మరుసటి రోజు రికార్డింగ్లో వచ్చి పాడారు. వీడికి టైం ఎక్కడుంది, వీడు ఒకరోజు 10 పాటలు పాడతాడు ఏదో అలా అన్నారు సార్. నేను ఫోన్ చేస్తాను సార్ బాలుకి, మీ కంపోజింగ్ ఉన్నప్పుడు కంపోజింగ్లో కూడా కూర్చోబెడతాను నేను అని బాలుకి ఫోన్ చేసి, నాన్న నీకు మంచి అవకాశం ఇది, నువ్వు కోఆపరేట్ చేస్తే నేను మాట ఇచ్చాను, నువ్వు నా మాట తీసాక బాలమురళి గారు కూడా ఓకే, ఆయన కూడా ఓకే అనేసారు. కేవి మహాదాన్ గారు చేస్తే ఏంటండి నేను పాడతానని ఒప్పేసుకున్నాడు, నేను ఆయన్ని కాకుండా నిన్ను పెడుతున్నాను నేను, నువ్వు కోఆపరేట్ చేస్తావంటే అయ్యో ఇంకా అన్న పుగలేందన్న నేను డెఫినెట్గా కోఆపరేట్ చేస్తానని ఆ సినిమా పాటలు అయ్యేంతవరకు చాలా తక్కువ పాడాడు బయట. అలాగా కుదిరిందండి. తర్వాత ఈయన మాత్రం పాడేటప్పుడు కొంచెం మొహం తిప్పుకునేవాడంట కే విశ్వనాథ్ గారు. నాకు బాలమురళి గారు అనుకుంటే వీడిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అన్నట్టుగా అనుకునేవారంట. ఆ పాట పాడే విధానం అప్పటి వరకు బాలు గారు బంధువు అని చెప్పుకోలేదు ఆయన. ఆ పిక్చర్ తర్వాత ఆ ఫంక్షన్స్లో వాటిల్లో నేను అప్పుడు చెప్పుకోలేదు, ఎందుకంటే నేను పాడిస్తే తమ్ముడితోనే పాడిస్తున్నారు అది అనుకుంటారని నేను బయట పెట్టుకోలేదు. వాడు నా తమ్ముడు, మా పేరు నిలబెట్టేశాడు, వాడు గొప్పవాడైపోతాడు, విశ్వనాథ్ కంటే గొప్పవాడైపోతాడు, గానంలో వాడు గొప్పవాడైపోతాడు అయ్యారు కదా. అలాగే ఆయన పేరు నిలబెట్టాడు. సార్ మీరు కంపోజిషన్లో మీ సినిమా సంగీత దర్శకత్వంలో బాలుగారి పాడిన మంచి పాటలు ఏమన్నా ఉన్నారు? అప్పుడు మనసుకి బాగా దగ్గర అన్ని పాటలు బాలువే కదా పాడతాడు అన్ని ఆయన. నేను చేసిన వాటిల్లో నా పేరు వేసుకొని మొక్కం చేసేవన్నీ నాది అన్ని చిన్న సినిమాలు సార్. నాకు పెళ్ళం కావాలి, భామా కలాపం, రేలంగి నరసరావు గారు, అప్పుడు పెద్ద సినిమా చిన్న సినిమాలు ఉండేవి. అందువల్ల పెద్ద హీరోల పాటలే. చిరంజీవి గారిదే హిట్, ఇళయరాజా గారు ఎవరిది చేసినా హిట్ అయ్యేది. ఆయన చేసిందే అదే అలాగే అప్పుడు రాజకోటి కూడా బిగినింగ్ లో వాళ్ళ పాటలు చిన్న చిన్న పాటలు సినిమాలే, సిల్క్ స్మిత, సుబ్బరాజు గారి సినిమాలే. యముడికి మొగుడు దగ్గర నుంచి రాజకోటిలు వాళ్ళ స్టార్డమ్ అయిపోయారు, మా మోనార్క్ అయ్యారు, తెలుగులో ఒక మోనార్క్ అయిపోయారు. ఇళయరాజా గారు చేస్తున్న టైంలో కూడా వీళ్ళు రాగానే వీళ్ళే ఇళయరాజా గారిని కూడా తగ్గించారు వీళ్ళు రాగానే. అంత నాకు ఎలాగంటే నేను విజయబాబు నాయుడు గారి సినిమాలు ఆయనవన్నీ చిన్న చిన్న సినిమాలు తీసేవారు, అలా ఉండేది. తర్వాత నాకు గ్యాంగ్ లీడర్ అన్న సినిమా చేయమంటే నేను చేయనన్నాను, నేను చేయకూడదు అన్నాను. చెయ్యను అన్నా అంటే నేను గర్వంగా అనలే, నేను ఇప్పుడు చేయకూడదండి. ముందు సినిమా కొంచెం సుమారుగా ఆడింది ఆయన హీరో గారిది, ఆయనకి ఫైట్స్ డ్యాన్సు సాంగ్సే చిరంజీవి గారు అంటే, అందులో నన్ను ఈ టైంలో తీసుకొచ్చి పెట్టారంటే బాగుండదు అని నేను అలా చేశాను. అందులో కూడా ఇప్పుడు రౌడీ అల్లుడు, తర్వాత బిగ్ బాస్, గ్యాంగ్ లీడరు, అందులో నా ఇంటర్ఫీరెన్స్ చాలా ఎక్కువ అండి. నేనే బప్పిలాయరిని ఫిక్స్ చేశాను. వాళ్ళు అతను పెట్టుకోండి అంటే చిరంజీవి గారు వీళ్ళందరూ కండిషన్ వేశారు. అదే అరవింద్ గారు, విజయబాబు నాయుడు గారు, చిరంజీవి గారు, అరవింద్ గారు చాలా క్లోజ్, చాలా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవారు. వాళ్ళు డిస్కస్ చేసి అప్పుడు ఒక పని చేయమను, వాడు అన్నీ ఒకేలా చేస్తాడు, ఆ హిందీ టైప్ ఏవో చేస్తాడు, తెలుగుతనం తగ్గుతుంది, ఏదో స్టేట్ రౌడీ చేశాడు అనుకోండి. ఆ తర్వాత కూడా చాలా స్టేట్ రౌడీ హిట్ అవ్వడం వల్ల వాడికి చాలా సినిమాలు ఇచ్చారు అతనికి, అన్నీ స్టేట్ రౌడీ పాటల్లాగా వినబడి. అలా కాకుండా వాసురావు వెళ్ళి చేస్తానంటే మనకు నో ప్రాబ్లం, బప్పిని పెడదాం అని పెట్టి అలా. అంటే మీ హ్యాండ్ ఉండాలి అందులో? నా హ్యాండ్ ఉండాలి. అంటే మీరు మ్యూజిక్ డైరెక్టర్గా మారటానికి, అంటే మీరు చాలా బిజీగా ఉన్నారు, గిటారు
మీ దీంతో మీరు 28 మంది మ్యూజిక్ డైరెక్టర్లతో అసలు టైం లేనంత బిజీగా ఉన్నారు మీరు. అలా ఇండిపెండెన్స్ ఆ స్వేచ్ఛను అనుభవించారు, ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, డబ్బులు వస్తున్నాయి, హ్యాపీగా ఉన్నారు. సో మీరు మ్యూజిక్ డైరెక్టర్ కావటంలో చిరంజీవి గారు, విజయబాపినీడు, అల్లు అరవింద్ గారు వీళ్ళే ప్రభావం ఉందంటారా ఎక్కువ? వాళ్ళే చేశారు. బాపినీడు గారు ఇష్టపడ్డారండి, వీళ్ళిద్దరు ఒప్పుకున్నారు. లేదా నాకు వాసు తెలుసు, యాక్టివ్గా ఉంటాడు. ఆయనకి మెయిన్గా గ్యాంగ్ లీడర్ రికార్డింగ్ చాలా బాగా నచ్చిపోయింది చిరంజీవి గారికి. అదంతా మీ ఇది జరిగింది కదా, మీ రికార్డింగ్? ఫుల్ రికార్డింగ్ నేనే. అన్ని ఆ 3 సినిమాలు, రౌడీ అల్లుడు, అవి ఇవన్నీ సినిమాలు, గ్యాంగ్ లీడరు అన్నిట్లో అప్పుడు నేను ప్రూవ్డ్ అనమాట. అదే పైన పాపం ఏదో ఒక ఎక్కడో మ్యారేజ్ ప్రోగ్రాంలో పెళ్లిలో కలిసాం, నేను దగ్గరికి వెళ్ళా. చిరంజీవి గారు అప్పటికే అందరూ జనం ఆయనతో ఉన్నారు, నేను దూరంగా ఎక్కడ నించాను, నా పాటికి నేను మిగతా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే మా మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళతో అక్కడి నుంచి వచ్చారు. ఆయన వచ్చి వాసు అని వాటేసుకొని సినిమాని ఎక్కడికి తీసుకెళ్లారో వాసురావు గారు మీరు, పాప వెరీ నైస్ యువర్ మ్యూజిక్. రీరికార్డింగ్ చాలా హెల్ప్ చేసింది గ్యాంగ్ లీడర్కి నాకు. కీప్ ఇట్ అప్ అన్నారు. తర్వాత నేను ఒక మైకిల్ జాక్సన్ వాళ్ళది బ్రేక్ డాన్స్ ఉండేది, జిమ్ టాక్ టాక్ జిమ్ టాక్ అని, అది బ్రేక్ అనేవారు. అప్పుడు డుప్ డుప్ అని డిస్కో వచ్చేది, జిమ్ టాక్ టాక్ జిమ్ టాక్ అంటే అది బ్రేక్ సాంగ్. మైకిల్ జాక్సన్ ఎక్కువ ఆడేవాడు. అది పెట్టుకొని నేను తందనానన్న తనానన్న తందనానన్న జిమ్ టాక్ టాక్ జిమ్ టాక్ అని, పంచదార చిలక పదారు వెలక అని, అలక అని శాస్త్రి గారు వచ్చిన కొత్తలో, సిరివెన్నెల గ్రేట్ సిరివెన్నెల శాస్త్రి వచ్చిన కొత్తలో అనమాట. ఆయన రాశాడు ఆ పాట. అది పెద్ద హిట్ అయింది. డబ్బు ఎవరికి చేదు అని చిన్న సినిమా అది. అది రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళంతా రూమ్మేట్స్, బాగా ఫ్రెండ్స్. అవును. చిరంజీవి నేను పాట చేశాడు, రాజేశ్వరరావు గారు అబ్బాయి వాసు అంటే అతను గిటార్ వాయిస్తాడు కదా, అవును చేశాడు, భలే ఉందంటే ఆయన నుండు టేప్ రికార్డర్ అంతా వద్దు. అప్పుడు వాక్మెన్ కూడా రాలేదు. ఆయన కార్లో మంచి సిస్టమ్ ఉండేది. చిరంజీవి గారి మ్యూజిక్ భలే టేస్ట్ ఆయన. మంచి సిస్టంలో ఏసీ వినపడగానే హే ఎంత బాగుందని అప్పుడు ఆయన అన్నారు, ఇంతవరకు ఎప్పుడు చేయలేదా, ఇంత చిన్న సినిమాకి ఇంత మంచి పాట ఇచ్చాడు, భలే ఉంది అది ఇదని అని చెప్పి ఆ పాటకి నన్ను మెచ్చుకున్నారు. సో అవన్నీ కలిసి ధైర్యంగా నన్ను ఒప్పుకున్నారు. ఆ పెళ్ళిలో అన్నారు, పెళ్లి గురించి దగ్గరకు వచ్చారన్నారు కదా, దగ్గరకు వచ్చి చెప్పారు రేలంగా, ఇదే గ్యాంగ్ లీడర్ రికార్డింగ్ చాలా ఎలివేట్ చేసింది అని అప్పుడు చెప్పారనమాట. ఇప్పుడు నాకు నచ్చిన పాటలు అన్నారు కదా, అందులో బాలు గారు పాడిన పాటలు ఇది కూడా పెద్ద హిట్ సాంగ్ ఇది ఒకటి. తర్వాత సూరిగాడులో ఒక పాట ఉంది, ఒకే ఒక ఆశ తనని నానా తనని ననని తనన తనానా తాననా, అదొక పాట. అది బాగా హిట్ అయింది, పాపులర్, ఇవాళకి చాలా మంది పాడుతుంటారు. తర్వాత చిలుక క్షేమం అందరికీ తెలిసిందే. అది అన్నయ్య గారు రాఘవేంద్రరావు గారు, ఆయనకి నచ్చలే, ఆయన వేరేలా చేస్తే ఇది ఈ పాట ఇక్కడ చేసుకోవటం, ఇది అది అందరికీ తెలుసు, వాసురావు చిలుక క్షేమం చేశాడని అందరికీ తెలుసు. అప్పట్లో పాటలు కూడా సార్, ఇది చాలామందికి తెలియదు, మంచి ఇన్ఫర్మేటివ్ ఇది నేను చెప్పేది. చిరంజీవి గారు లాస్ట్కి ఇంకా బిజీ అయిపోయిన టైంలో ఆయన కవులు ఎక్కువ అయిపోయారు. రామలింగ శాస్త్రి గారు, భువనచంద్ర, వీళ్ళు, తర్వాత వెన్నెలకంటి గారు, మన ఈయన శాస్త్రి గారు, వీళ్ళందరూ ఉండగానే అందరితో ఒక్కొక్క పాట రాయించి ఎవరిది బాగుంటే లేకపోతే ఇందులోకి అందరికి డబ్బు ఇచ్చేసేవారు. ఇచ్చి కొన్ని లైన్లు తీసుకుని పెట్టుకునేవారు. అలా కొన్నాళ్ళు నడిచింది. గ్యాంగ్ లీడర్ కూడా అలాగే నడిచింది. నాకు వెళ్ళేటప్పుడు క్యాష్ ఇచ్చారు. అప్పట్లో ఒక కొన్ని లక్షలు ఏదో క్యాష్ ఇచ్చి అక్కడ పేమెంట్ ఇవ్వాలి కదా, మీరు తీసుకెళ్ళి ఇచ్చేసండి సార్, అది ఓకే సార్ ఇవ్వండి. దాంతోపాటు సాంగ్ ఫైల్స్ ఇచ్చారు. సార్ ఇందులో 4 రాశారు సార్ పాటలు, అది మీరు ఏది బాగుంటే మీరు సెలెక్ట్ చేసి, మేము ఓకే సార్, హీరో గారు ఓకే చేశారు, మీకు కూడా ఏది బాగుంటుందో అనేది మీరు ఆలోచన. నేను ఒకే మాట చెప్పాను, సాంగ్ పేపర్ మీద ఎవరు రాశారని పేర్లు కొట్టేయండి. వేటూరు గారి పేరు చూశాను అనుకోండి, నేను సాంగ్ పేపర్ వేటూరు గారి పేరు చూసిన తర్వాత ఇంకా మిగతా కవుల మీద ఉండదు మాకు. అబ్బో వేటూరు గారిని మనం రిజెక్ట్ చేస్తామా అని, ఇదే బాగుంది అనేస్తాం. లేకపోతే శాస్త్రి గారు రాసిన బట్టి ఇదండి. అలాగే అందరూ ఇచ్చారండి నాకు. చూశాను, ఒకటి చూశాను, టప్పు టప్పు టప్పోరి
కన్యాకుమారి, అదే ఇది బాగుందే, కొత్తతనంగా ఉంటుంది చిరంజీవి గారికి అని ఇది తీసి పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా కొందరు మామూలుగా ఉన్నాయి, వాన వాన వెల్లువాయే అన్నారు. అరే ఈ పాట బాగుందే అని తీసిపెట్టి, అన్నీ తీసిపెట్టి ఓకే చేస్తే అన్ని భువనచంద్ర రాశారు. ఆయనే నన్ను అడుక్కోలేదు. భువనచంద్ర గారు ఫస్ట్ సాంగ్ నా దగ్గర నేనే ఇచ్చాను. ఆయన ఇంట్లో ఉండేవారు, ఆయన ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అందులోంచి వచ్చి భయ్యా నా కెరియర్ నా ఫ్యూచర్ మీ చేతిలో ఉంది అంటే, నిజంగా మీ చేతి నా చేతిలో లేదు, మీ చేతిలో ఉంది, మీరు బాగా రాయండి, మీరు బాగా రాయండి, మీరు బాగా రాస్తే నాకేముంది సార్. అయితే నేను మీరు ఇంత ఇదిగా అడిగారు కాబట్టి అప్పుడు ఈయన కూడా స్టార్ట్ చేశారు. ఈయన ఒక టైప్ మన విజయబాబునాయుడు గారు, ఒక పెద్ద ఫ్లాట్, 4 బెడ్రూమ్ల ఫ్లాట్, ఒక రూమ్ నాకు, 3 కవులు రామలింగ శాస్త్రి గారితోనూ రాయించాడు. జొన్నవతల రామలింగ శాస్త్రి గారు ఆయనతోనూ రాయించారు. ఇక్కడ వీళ్ళు రాస్తున్నారు. ఈయన నేను అప్పుడేం చేస్తాను, ఈయనకి నాకు పెళ్ళం కావాలి నానా తన్నాని నానా అదేదో పాట వచ్చి ఇది బాగుంది బాపుని గారు అంటే, అరే నేను అదే బాగుంది అనుకున్నాను, మిగతా పాటలు వాళ్ళకి ఇద్దాం అన్నాను. నేను అన్నాను సార్ ఇలా రాయించవచ్చు సార్, మంది ఒక చిన్న బడ్జెట్ సినిమా, దీనికి కూడా 4గురితో రాయించడం ఎందుకు, గ్యాంగ్ లీడర్ అంటే పర్వాలేదు, చిన్న చిన్న సినిమాలకు కూడా ఇలాంటివి వద్దు సార్, బాధపడతారు సార్ వాళ్ళు. అప్పటి నుంచి మానేశారు బాపినాయుడు గారు. బాపినాయుడు గారికి తర్వాత కంటిన్యూగా భువనచంద్ర రాశారు, ఆయనే రాశారు. బాపినాయుడు గారికి ఎందుకు మీరంటే అంత ఇష్టం? ఆయన 1980 సార్, 1980 నుంచి నన్ను సినిమా చేయమని అడిగేవారు సార్. మీకు తెలుసు 1980లో ఇంకా ఎంత బిజీ అవ్వలేదు నేను, నాకు మ్యారేజ్ కూడా అవ్వలేదు అప్పుడు. 82లో మ్యారేజ్, 80లో ఇంకా మ్యూజిక్ దగ్గర వాయించాను. అప్పుడు బాంబేకి వెళ్ళి కూడా వాయించి వచ్చేవాడిని, పిలుపుచుకునేవాళ్ళు. ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదో నేను స్పెషలైజ్ చేశాను. అందుకని మెడ్రాస్కి వస్తే ఆర్డి బర్మన్ గారి దగ్గర వాయించాను. లక్ష్మీకాంత్ పేర్లాలు మెడ్రాస్కి వస్తే వాళ్ళకి అసిస్టెంట్గా ఉండేవాడిని, గిటార్ వాయించేవాడిని. ఆఖరి రాస్తే అది కూడా నేను ఆ సినిమాకి పనిచేశాను. సో అలా బాపినాయుడు గారికి ఇష్టం. అవన్నీ చూసి ఆయన మామూలుగానే ఎవరన్నా కొత్త వాళ్ళని తీసుకురావాలని చేస్తూ ఉండేవాడు అనమాట. మీకు చూడండి ఆయన మీరు సినిమాల్లో చాలా సినిమాలు, కొంగుముడి ఆ సినిమాల్లో ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్స్, ఫాదరు క్యారెక్టరు, బ్రదర్ క్యారెక్టరు అవన్నీ కన్నడం నుంచి మలయాళం నుంచి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. రొటీన్గా మన కాకరాల గారు, సుబ్బరాయ శర్మ గారు అలా ఉండరు అనమాట. కొత్తదనం ఏదో ఆయన ఒక టైప్ అనమాట. అలా మీరు అది నా దగ్గర ఆయన కనిపెట్టాడు. నాకేంటంటే భయము లేదు, ఇష్టము లేదు. నేను హాయిగా ఏదో వాయించుకుంటున్నాను, మంచి రిలేషన్షిప్. చక్రవర్తి గారు తమ్ముడు అని, ఆయన జితేంద్ర, అమితాబ్ బచ్చన్ గారితో కూర్చొని ఏదో డిస్కషన్లో ఉంటే కూడా, వాసు రా నువ్వు నా పక్కన ఉన్నావు అంటే నాకు ఏదో ధైర్యం ఉంటుంది అని నన్ను తీసుకెళ్ళేవారు. సత్యం గారు అలాగే. బోనీ కపూర్, శ్రీదేవి మ్యారేజ్ అవ్వకముందు బోనీ కపూర్కి చాలా వర్క్ చేశారు సత్యం గారు. ఆయన కూడా, వాసు నువ్వు ఉండవయా, నా పక్కన ఉండవయా, నువ్వు వాళ్ళు ఒకసారి ఏదో మాట్లాడితే ఏం చెప్పాలో, రిప్లై ఏం ఇవ్వాలో నువ్వు చెప్తావు కదా, నువ్వు అధిక ప్రసంగం అయినా మంచోడివి, నువ్వు మళ్ళీ అయితే ఫిట్టింగ్ ఒక టైప్ అయినా, నువ్వు అధిక ప్రసంగమే బట్ నువ్వు మంచోడివి, నువ్వు కరెక్ట్ అయినా చెప్తావు. అలాగా రమేష్ నాయుడు గారు అయితే, నేను ఒకరోజు రికార్డింగ్ బిజీ అయిపోయి ఆయన పాట కూడా తెలిసింది, మెలడీ పాట అని. జోరు మీదున్నావు తుమ్మెదా శివరంజని ఈ తాళం కష్టపడే కదా సార్, ఈ పాట కొంచెం చాలా కష్టం. అది ఉన్నప్పుడు తక్కిట దిమ్మి తగ్గ ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్. చతురస్రం తిస్త్రం అయితే ఈజీ అనమాట. అప్పుడు ఈ పాటకి నేను ఇది వెళ్ళాలా, ఏం పాట రేపు రికార్డింగ్ అనగానే మణి శర్మ ఉన్నాడు కదా, వాళ్ళ నాన్నగారు రమేష్ నాయుడు గారికి అసిస్టెంట్, ఆయన మొత్తం ఆయన హెడ్ అనమాట, మ్యూజిక్ హెడ్. అయినా వాయించారు తారారా తారారా, ఆ బిట్టు కూడా ఆయనే వాయించారు శర్మ గారు. యామిని శర్మ అని వస్తుంది అనమాట. మణి శర్మ గారు ఫాదర్ అయిన. ఆ టైంకు నేను వెళ్ళి ఇంకో వాళ్ళని పంపించాను అనమాట. రికార్డింగ్లో దాసరి గారు అందరూ కూర్చున్నారంట. నేను రికార్డింగ్ నా ఇన్స్ట్రుమెంట్ లోపడేసి వాయించేవాళ్ళు కదా, మీకు తెలుసు అది. నన్ను కూర్చొని వాయించేటప్పుడు ఇంకోరెవరో కూర్చొని ఉంటే, బాబు తమరెవరు, వాసు బాబాయిడి, నా వాసు బాబాయిడి అంటే, లేదు సార్ ఆయన నన్ను పంపించారు సార్, ఆయన ఇంకేదో వెస్ట్రన్ సాంగ్ అంటే అక్కడికి వెళ్ళిపోయాడు. వెస్ట్రన్ సాంగ్ అయితే వెళ్ళిపోవటం.
నా పాట స్పాయిల్ అయిపోతుంది, వద్దు వద్దు అని అరుపులు. అప్పుడు దాసనారాయణరావు గారు ఈ పాట పర్వాలేదు లేదు సార్, ఇప్పుడు అది పెద్ద, ఇప్పుడు వాసు కోసం ఎంత సీన్ ఎందుకు ఇక్కడ, గురుగా ప్లీజ్ నాయుడు గారు అంటే మీరు ఎలాగ అంటారు సార్ అని నిష్ఠూరంగా రికార్డ్ చేశాడు ఆ సాంగ్. సూర్యగాడు దాసరి గారిది కదా? సూర్యగాడు అద్భుతమైన పాట అది. దాసరి గారు కూడా మిమ్మల్ని ఏరుకోరి తీసుకున్నట్టేనా? దాసనారాయణ గారు ఆయన కూడా చాలా సినిమాలు ఇచ్చారు. అదే మీకు బాగా సినిమాలు ఇచ్చిన వారిలో దాసనారాయణ గారు దాసనారాయణరావు గారు రామానాయుడు గారికి చెప్పి అది ఇంకెవరో చేయాల్సింది లేదు, మామూలు రొటీన్ మినిట్స్ కొత్త వాళ్ళు ఏమన్నా చూడండి ఫ్రెష్గా ఉండేవాళ్ళని అన్నారంట నాయుడు గారు, రామానాయుడు గారు. అదే అలా అనుకుంటే ఆయన ఇంకో పేరు ఏదో చెప్తే అలాంటి ఫ్రెష్గా ఉన్నవాళ్ళు వాసు అండి, అమ్మో వాడు చాలా హుషారు, బెల్లె ఉంటాడు, టాలెంట్ వల్లే హుషారుగా ఉంటాడు, అతను పెడదాం అనేసి ఫోన్ చేశారు. కానీ అది ఫుల్ మెలడీ కదా అది మీరు చెప్పింది సూర్యగాడు పాట చాలా మంచి మెలడీ కదా. అలాగే మీ ఈ చిలుకాక్షేమంకి ఒకసారి ఒక్క నిమిషం మాట్లాడుకుందాం. చిలుకాక్షేమమా అదేమో బప్పిలి హరి ఆయన స్టైల్లో, ఆయన డప్పుల హరి కూడా అంటారు కొంతమంది ఆయన్ని. అయ్యో మంచి కూడా చేశారు, చేశాడు. బట్ అవును చేశారు. మంచి పాటలు కూడా చేశాడు. అయితే ఒక టైప్ కన్నింగ్ ఫిలో. అదే ఆ వాతావరణంలో మీరు ఈ చిలుకాక్షేమం అనేదేమో ఒక 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 క్లాసికల్ లాగా ఒక స్లోగా అలా ఒక స్లో టెంపోలో ఉంటుంది కదా. అది మరి దాన్ని ఒప్పుకోవటం ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి సార్? అది డెఫినెట్గా ఫస్ట్ ఎవరన్నా ఇప్పుడు రాఘవేంద్రరావు గారు కాబట్టి కొంచెం మాట్లాడగలరు ఎవరితో, చిరంజీవి గారితో. ఫస్ట్ డెసిషన్ మిగతా అదర్ దెన్ రాఘవేంద్రరావు గారు అయితే డెఫినెట్గా చిరంజీవి గారు ఆయన ఏం చెప్తే అంతే, బాగుందంటే బాగుంది, లేకపోతే లేదు అంతే ఆయన చెప్పేస్తారు. చేసిన ట్యూన్లన్నీ వింటారు ఆయన. ఒక 4 ట్యూన్లు చేస్తారండి ఎవరైనా. ఈ పాటకి ట్యూను లేదు, ఏమీ లేదు, అతను ఏదో చేస్తాడు. అది రాఘవేంద్రరావు గారికి నచ్చలే. నచ్చి చిరంజీవి గారితో కూడా చెప్పారనమాట, ఇలాగా ఏదో ఒక వేరేలాగా ఉంది, చిలుక క్షేమమా అన్నప్పుడు అది మాత్రం ఏదో వెస్టర్న్గానే ఉంది, బాగా సాంప్రదాయంగానే ఉంది, ఒక వెరైటీకి మనం ఎప్పుడు చిరంజీవి గారి స్టెప్పులే కదా, ఒక వెరైటీగా స్లోగా కూడా ఇలా చేయగలడు ఆయన. ఏది చేసినా చిరంజీవి ఏం చేసినా యాక్సెప్టేషన్. శుభలేఖ రాసుకున్న అది కూడా అలాగే అంటే ఎలా అని ఒప్పుకుంటారు. నేను ఇంకా వెరైటీగా నేను చేద్దామనుకుంటున్నా, వాసుకి చెప్పేసాను ఎలా కావాలంటే, మనం వాసు డెఫినెట్గా ఆయనకి అది అలా మనసులో పడిపోయింది. గ్యాంగ్ లీడరు, రికార్డింగు, గ్యాంగ్ లీడర్కి నేను చేసిన విధం, మ్యూజిక్ చేసింది అవన్నీ ఆయనకి బాగానే అవన్నీ తప్పకుండా ట్రై చేయి రాగా, ట్రై చేయి, వాళ్ళు బాగా ఫ్రెండ్స్ ఇలా ఉంటారు. అందువల్ల రాఘవేంద్ర గారు నా దగ్గరకు వచ్చేటట్టు చెప్పారు, రే ఇలాగన్నారు, రే భలేవాడు రా నువ్వు అన్నారు. ఏంటి ఆయన ఇరికిచ్చావు, నువ్వు ఇరికిచ్చినప్పుడు నువ్వు సరిగ్గా చేయి, నా సంగతి తెలుసు కదా, నాకు అంశానంది రాగం ఇష్టం, ఇలాగ నాది ఒక స్టైల్ ఉంది, నేను అందుకనే కదా కీరవాణిని పెట్టుకుంటాను, ఆయన నాకు ఎలా కావాలో అలా చేస్తాడు కదా, అలా నువ్వు అంటాను నాకు ఒక నమ్మకం ఉంది, నువ్వు నాకు ఈ పాటలో బపీల్ ఎవరి ఇన్ఫ్లుయెన్సే ఉండకూడదు, కనిపించకూడదు. ఎలా చేశాడు ఆయన పాడతారు రాఘవేంద్ర గారు. ఏంట్రా అది, చిల్లుక కే మమ తన ఇది ఎన్ని సినిమాల్లో వచ్చేసింది. అలా నాకు వద్దు, శ్రావ్యంగా ఉండాలరా. నేను అన్నయ్య గారు చిరంజీవి గారికి స్లోగా అంటే ఆ వాసుని ఎందుకే పెట్టారు, అటు స్లోగా చేసి పరదపెట్టారు ఇలా అంటారు సార్ అన్నయ్య గారు అంటే, నో నేను చూసుకుంటాను, అది నీకెందుకు అవన్నీ, అదే ఆ బాలు అంటాడు చూడు అధిక ప్రసంగం, నీకెందుకు అవన్నీ ఎక్స్ట్రాలు వద్దు, అదే ఆయన అలాగే అన్నారు. ఇవన్నీ మీరు అనేది కరెక్టే, అలా అనలే, అధిక ప్రసంగం అన్నాడు, ఎక్స్ట్రాలు అని అనకుండా నువ్వు చెయ్యి, నువ్వు ఎలా చేస్తావు నాకు తెలుసు అంటే, నేను అప్పుడు అలా కాకుండా అది ఒకటి నువ్వు కోరి 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 తాననాని నాని నాననా తననాని నాని నాని తాననాని నా, అదైతే స్ట్రైట్గా నాకు చెప్పేశారు. ఆయన పగలే వినలే చెప్పారు. అదే రాఘవేంద్ర గారు ఏం చెప్పారంటే వచ్చి ఏయ్
అదేదో ఒక పాట రిపేర్ చేస్తూ బాగా వచ్చింది. ఇదేందయ్యా వాళ్ళు ఫస్ట్ టైం కలుస్తున్నారు వాళ్ళిద్దరు ఆ చోట ఒక సాంగ్ అనుకున్నాం. అక్కడ కూడా ఏంటో కోరి 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 అన్ని పరిగెడుతుంటే ఎలాగ స్పీడ్గా నాకు ఎలా కావాలి తెలుసా? ఆదా హే చంద్రమా తాని నాని తనన నాని ననన నాని నానన తనన నానన ఆ స్టైల్లో కావాలి. మీ నాన్నగారు చేయలేదా? ఇప్పుడు మీరు అన్నారే, మీరు కొంచెం ఎక్స్ట్రా చేసేసారు. మీరు కొంచెం అధిక ప్రసంగం అంటే మీరు పాడుతున్నప్పుడు నాకు అది గుర్తుకొచ్చేసి. అదే చాలా మంది అంటారు నాన్నగారు కూడా ఆ పాటనే ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని. అక్కడ ఆ పాటకు కారణం నారాయణ రెడ్డి గారు మాస్టర్ గారు. మా నాన్నగారు గురువు గారు, నాన్నగారు అంటే ప్రాణం ఆయనకి, నారాయణ రెడ్డి గారు. ఇంకెవరిని కేర్ చేసేవాడు నాన్నగారి దగ్గర. గురువుగారు నా కోసం నేను ఆ ట్యూన్లో అది అనుకుంటూ అంటే నారాయణ రెడ్డి గారికి ఇష్టం సార్, అందుకని ఆ స్టైల్ చేస్తున్నాను సార్. మా నారాయణ రెడ్డి గారు పాట అది, ఆయన పంట పండింది, వదిలేసి వెళ్ళిపోయాడు. లేకపోతే అధికారం భయం వదిలేసి వెళ్ళిపోతారేమో. వెళ్ళలే అదే సార్ నారాయణ రెడ్డి గారికి నేను చేసింది నచ్చలే అని వెళ్ళిపోలే. ఎందుకంటే నారాయణ రెడ్డి గారు ప్రియ శిష్యుడు ఆయన. అదే వాళ్ళిద్దరు బాగుంది బంధం, అంతా ఇంత తండ్రి కొడుకుల్లాగే. తండ్రి కొడుకులే వాళ్ళిద్దరు అలా అని. అప్పుడు నేను చేశాను కోరి కోరి నాని నాని తన నాని నాని అని ఆ స్టైల్లో హిందోళ రాగంలో. అదే నాకు మీరు అది అంటున్నప్పుడు నాకంటే అది గుర్తుకొచ్చింది అనమాట. డెఫినెట్గా ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఎవరికి తెలియదు కదా ఆ పాట. అవును, అది తెలియదు. ఆదాహే చంద్రమా ఆతాహే చంద్రమా సార్, ఆదాహే ఏం పాట? నవరంగ్ కదండి, అంతే అనుకుంటాను సార్. ఇప్పుడు చిలుకాక్షేమకి ఏంటి సార్ ప్రేరణ మీకు అలా రావడానికి? దానికి కారణం ఒకటి ఉంది సార్. ట్యూన్ అంతా అయిపోయింది, ఇదంటే ఆదాహే చంద్రం ఆయనే చెప్పాడు, అది అయిపోయింది. అతను చేసిన దాంట్లో డా 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 అంటే మా దగ్గర ఒక సితార్ ప్లేయర్ ఉండేవారు, జనార్దన్ గారు అని, ఇప్పటికీ ఉన్నారు. మిట్టా జనార్దన్ గారు. అయ్యో, ఆయన చాలా భగవద్గీతకి వెళ్ళడానికి ఆయనే కదా. ఘంటసాల గారు భగవద్గీత కానీ, రాజేశ్వరరావు గారు మా నాన్నగారికి కానీ, పెండియాల గారు కానీ. ఇప్పుడు నేను బేస్ గిటారిస్ట్ అని చెప్పి 25 మంది దగ్గర వాయిస్తున్నానే, నేను నథింగ్ ఆయన ముందు. ఆయన 40 మందికి వాయించేవాడు. ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఫస్ట్ సితార్, ఆయన పేరు మిట్టా జనార్దన్ గారు, సితార్ జనార్దన్ అయిపోయింది, ఇంటి పేరు అయిపోయింది. అందరూ సితార్ జనార్దన్ అంటారు ఆయన. అంత స్వీట్ పర్సన్, చాలా ఎంత కల్చర్డ్. హైదరాబాద్ ఆయన, హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. అప్పుడు వచ్చి రికార్డింగ్లో ఆయన వెళ్ళిపోయేవారు, తర్వాత షిఫ్ట్ అయిపోయారు. ఇప్పటికీ ఉన్నారు ఆయన, ఇప్పటికే వాయిస్తున్నారు. ఇవాళ హ్యారీస్ జయరాజ్ అని ఒక అబ్బాయి ఆయన దగ్గర ఇప్పటికీ వాయిస్తున్నాడు. చిలుకాక్షేమంకి ఆయన ఎప్పుడు ఏది వాయించినా అలా ఆపుతాడు అనమాట. దాన్ని ముక్తాయింపు అంటారు. దాన్ని నేను బేస్గా తీసుకొని ఇంతవరకు నాది, ఇదేది కాపీ కాదు, నాది సార్. అది సితార్ జనార్దన్ గారిని అడాప్ట్ చేశాను. ఆయన ప్లేయింగ్ ని నేను అడాప్ట్ చేశాను. ఈ బిట్ కొంచెం హిందోళలాగా అనిపిస్తుంది కదా, అలా ఎక్కువ అలా ఉంటుంది. అది సితార్ జనార్దన్ గారిది. సితార్ జనార్దన్ గారిని పెట్టి నవరంగ్ రెండు కలిపి అడాప్ట్ చేసి. అంటే అప్పుడు ఈ చిలుకాక్షేమం ఆ పల్లవి ఎలా వచ్చింది సార్ అది కంపోజిషన్లో? ఎలా సార్? చిలుకాక్షేమమా కులుకా కుశలమా అని అలా మొదలైంది కదా. అది అడుగుతున్నా, అలా ఎలా అది ఆ స్టైల్ ఎక్కడి నుంచి వచ్చింది బ్రెయిన్లోకి? అది ఉంటుంది అంతే. ఆయన అనగానే మనం తీగానే తాను మనం చేయలేవు, లేకపోతే ఇది కాదు. ఆయన సితారు వాయించిన బిట్స్ అన్ని విన్నాను సార్, విని అక్కడి నుంచి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి లిరిక్ రాసేసారు ముందే, ఎందుకంటే అతనికి రాసేసారు. ఎవరు? బప్పిల గారి కదా చేశాడు దీన్ని. సాహిత్యం అయిపోయింది, సాహిత్యం అయిపోయింది, ట్యూన్ కూడా చేసేసాడు. ఆ ట్యూన్ ఆయన వినేసి డైరెక్టర్ గారికి పంపించారు. హీరో గారు ఓకే చేశారు. ఫస్ట్ రాఘవ అంటారు వాళ్ళు, రాఘవేంద్ర గారిని. రాఘవ వింటాడు కదా, నేను ఇప్పుడు ఏం చెప్పను,
ఆయన ఏం చెప్పాడు తర్వాత నేను చెప్తాను, తర్వాత మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఓకే చేస్తాం. అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు సాంగ్లో. సరే నేను మరి అతన్ని స్పీడ్గా చేశాడని కానీ వద్దన్నారు కదా, మనం స్లోగా మన నాన్నగారు బాడీ పద్ధతిలో వెళ్దాం అనేసి నేను చేయగానే డైరెక్టర్ గారికి బాగా నచ్చిపోయింది, అన్నయ్య గారికి. ఇది అయితే భయపడిపోయాను, అన్న నాకు భయంగా ఉంది, నాకు ఈ పాట చెడ్డ పేరు తెస్తుందేమో. చెడ్డ పేరు ఎందుకు వస్తుంది, చాలా బాగుంది కదయ్యా అన్నాడు. లేదన్నయ్య గారు, చిరంజీవి గారు అనగానే స్టెప్పులు, మూమెంట్, డిక్ డక్ అని ఈ పబ్లిక్ ఆడియన్స్ ఇది చూసి ఏందండి బప్పీలాగరితో ఇలా చేశారని అప్పుడేదో అనేవారు కదా, వీళ్ళ బయటికి వెళ్ళిపోతారు, ఆ పాట ఈ పాట వీళ్ళ పాట ఏదో అని అలా చెడ్డ పేరు వస్తుందంటే ఏయ్ ఆపు, నేను ఎలా తీస్తానో చూడు, ఎలా ఎలా తీస్తాను, ఎలా ఎడిట్ చేస్తానో చూసి అప్పుడు చెప్తాను. అది చిరంజీవి గారు కూడా వినగానే స్లోగా ఉంది, ఏమనలేదు, విని బాగుందే, అప్పుడు ఇంకా నీ గొప్పతనం చూపించేసామంటే పాట విన్ అయిపోతుంది. అంతే, ఆయన మీద నమ్మకం. నేను శోభన్ అద్భుతమైన క్లాసికల్ డాన్సర్ కదా, స్టైల్గా అదే ఈయన కూడా స్లోగా నాగుపాము అన్నట్టే ఆడేది. తర్వాత కెమెరా పెట్టుకొని అవును, అది ఎలా అనాలంటే ఒక దృశ్య కావ్యం లాగా క్లాసిక్. ఈ సాంగ్ వచ్చి తెలుగులో ఒక వెరైటీ ఆఫ్ టేకింగ్ సాంగ్. కరెక్ట్, తెలుగులో వన్ ఆఫ్ ద వెరైటీ టేకింగ్స్ ఆఫ్ సాంగ్ అనమాట. కరెక్ట్. అప్పుడు మీరు ఏంటి అన్నయ్యని విమర్శించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా రాఘవేంద్రరావు రాఘవేంద్ర అన్నయ్య గారిని బిందెలు చూపిస్తాడు, టొమాటో అది యాపిల్స్ వేస్తాడు అని ఆయన కూడా ఒక్కోసారి సెటైర్ చేస్తూ ఉంటాడు. ఏం అడగలేదా నన్ను ఇంకా ఇంటర్వ్యూలో బిందెల గురించి అని ఆయన సరదాగా ఆయన మీద ఏమి ఉండవు. ఈ పాటలో అలాంటిది లేకుండా తీసి చూపించాడు ఆయన. సార్ అందులో ఈ పాటలోనే మీరు బేస్ గిటారిస్టు, గిటార్గా మీరు చెప్పక్కర్లేదు మీ గురించి, ఆయన జనార్దన్ ఎలాగో. ఇప్పుడు అది టన్ 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 టడన్ టన్ టడన్ టన్ 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 టడన్ టన్ టడన్ టన్ 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 టడన్ టన్ టడన్ టన్ 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 టడ. ఆ బిట్ కూడా పెద్ద ఫేమస్ అయిపోయింది ఆ పాటతో. అది వెంచర్స్ అని ఒక గ్రూప్ ఉంది సార్, వాళ్ళు వైప్ అవుట్ అని ఒక సాంగ్ ఉంది. ఆ బిట్ని నేను ఎలా చేశానంటే అంతా వాళ్ళు బాంబే మ్యూజిషియన్స్, చాలా బాగుంటుంది బిట్ అంతా బప్పిలేరి ఆర్కెస్ట్రా వాళ్ళే, మొత్తం వాళ్ళు చెప్పేశారు. అతను నన్నేం అనలేడు నేను చేస్తే బప్పిలేరి, ఎందుకంటే అతనికి తెలుసు, అతనికి వాసువే ఇప్పించాడు ఈ సినిమా అని. నా దగ్గర కొంచెం జాగ్రత్తగానే ఉండేవాడు. అతను ఏమన్నాడు సార్ ఈ పాట చూసి? అది ఎంత అలా మెచ్చుకోరు వాళ్ళు, చేస్తే క్యా బాత్ హై అంటారు. బాలు గారినే మెచ్చుకోలేదు వాళ్ళు, బాంబే వాళ్ళు. అదే వాళ్ళ లెక్క వేరే ఉంటుంది సార్. ఈ క్రమంలో మీరు అంత మహాదర్శకుడు బాపు గారిని కూడా వెయిట్ చేయించారట, బాబు గారు వెయిట్ చేశారట మీకోసం. బాబు గారిని నేను వెయిట్ చేయించలేదు సార్. అది ఏంటి సార్ ఆ సన్నివేశం? భక్త కన్నప్ప సినిమా. భక్త కన్నప్పలో కండ గెలిచిందా, కండ గెలిచింది తనని నాన్న, ఆ పాటకి నేను రెగ్యులర్గా బిజీగా ఏదో వాయిస్తుంటే సడన్గా మాకు కమల్ దాస్ గారు, అచ్యుతం గారు అని ఇద్దరు మాకు అప్పుడంతా లైవ్గా సార్. ఇప్పుడు వచ్చి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ వాయించి వెళ్ళిపోతున్నారు, మల్టీ ట్రాక్స్. అప్పుడు అందరూ కూర్చొని వాయించాల్సిందే ఒక పాట. అంటే ఈ పాటకు వచ్చి 48 మంది ఆర్కెస్ట్రా కండ కలిసింది, దానికి డప్పులు, డ్రమ్స్ సత్యం గారు కదా, ఏం టేకింగ్. సత్యం గారు యాక్చువల్ ఒరిజినల్గా వచ్చి ఆదినారాయణరావు గారు వాళ్ళ గురుగారు, సత్యం గారు గురుగారు. అంజలి ప్రొడక్షన్స్లో ఈయన ఉండేవారు. ఆయన పాడుతుంటే అక్కడే ఈయన సంగీతం నేర్చుకున్నాడు. ఆదినారాయణరావు గారిని చూసి నేర్చుకున్నారు. ఈయన ఒక టైప్ అయిన మేధావి సత్యం గారు. కృష్ణరాజు గారు ఈయన బాబు గారు ఫిక్స్ అయిపోయారంటే ఇక మార్చరు. అప్పుడు సత్యం గారు ఆయన సినిమాలు ఉన్నా కూడా నేను మా గురువు గారికి హెల్ప్ చేస్తానని చేశారు. ఆ టైంలో ఒక పాటలో నేను 7 బాణాలు వేస్తాను, కండ గెలిచి ఇందులో 7 బాణాలు వేస్తాను. డంగ్ డంగ్ టంగ్ టంగ్ సరిగా 7 బాణాలని అన్నారు. వెంటనే సత్యం గారు 7 బాణాలంటే సరిగమ పదని, అవి కూడా 7 సరిగమ పదని, సప్తస్వరాలు కాబట్టి మీరు 7 బాణాలు వేస్తున్నారన్న. అలాగా అని మనకి ఏదో బేస్ గిటార్ ఒక ఇన్స్ట్రుమెంట్ వచ్చిందంటే కొత్తగా, ఆ ఇన్స్ట్రుమెంట్ వాడండి దీనికి, కీబోర్డ్లో వద్దు, లేకపోతే వైలెన్స్ని పిచ్చి గాటో అనేవారు. టంగ్ 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 టంగ్
పిజికాటో అంటారు. ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ ఇటాలియన్ వర్డ్స్ అండి. ట్రాక్ సిస్టమ్ లేదు. ఇప్పుడు వెళ్ళి నేను తనిగా వాయించవచ్చు, అందరూ కలిసి వాయించాలి, 48 మంది ఉండాలి ఆర్కెస్ట్రా మొత్తం ఫుల్. సో ఒక 3-4 days నా కోసం వెయిట్ చేశారు. అది అప్పుడు కండగా అప్పుడు నేను వెళ్ళి బాపు గారికి నమస్కారం పెట్టి నన్ను క్షమించాలి, నేను అక్కడ ఇరుక్కుపోయి, మరి నా రికార్డింగ్ ఉంటే కూడా నేను అంతే కదా, మరి నేను పంపించను కదా మిమ్మల్ని, ఏం పర్వాలే బా ఇప్పుడు వాయించండి మీరు అన్న. ఇప్పుడు వాయించిన తర్వాత మేము అంత సాంగ్స్ అంతా అందరూ లోపల ఉంటూ వింటున్నప్పుడు కూడా చెప్పారు, కొన్ని విషయాలు చెప్పారు. మీ నాన్నగారు, నేను అసలు నాన్నగారిని చూడడానికి వచ్చాను మెడ్రాస్కి, నాన్నగారిని కలవడానికి వచ్చాను బాబు గారు అన్నారు. కలవడానికి వచ్చాను, అక్కడ వచ్చిన వాతావరణం, ఆ ఊరు చెన్నై మద్రాసు ఊరు, ఎక్కడికి వెళ్ళినా గుడులు, ఇటు వెళ్ళిన సంగీతం. ఆయన వచ్చింది ధనుర్మాసంలో వచ్చాడు. ధనుర్మాసం మొత్తం సంగీతమే ఉంటుంది మా మద్రాసు, కచేరీలు అవి ఇవి. తర్వాత ఈయన వచ్చి ఎక్కడ రూమ్ తీసుకొని ఉండి, మా నాన్నగారు రాత్రి 11 గంటలకి పియానో వాయిస్తూ ఉంటారంట, ప్రాక్టీస్ చేస్తూ. ఈయన గోడ దగ్గర కూర్చొని వింటూ ఉండేవారంట. అప్పుడు వెళ్ళి నాన్నగారిని కలవటం, ఆయన ఆ బొమ్మలంతా ఇస్తుంటే, అయ్యో మీరు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు, మీరు ఎక్కడో ఊర్లో కూర్చుంటే ఎలాగా అని అంటే, నేను నాన్నగారి వల్లే నేను మద్రాసుకే వచ్చేసాను, ఇంతటి వాడిని అయ్యాను అన్ని నాతో చెప్పి. మీ కుటుంబం పట్ల, నాన్నగారి పట్ల ఆ గౌరవంతో, చాలా గౌరవం. సో ప్రాక్టికల్గా ఆ కండగెలిచింది పాట, ఆ మ్యూజిక్, ఆ 7 సప్తస్వరాల సౌండ్ కోసమని మీకోసం ఆగి బాపు గారు ఆగారంటే, వాళ్ళు ఆ కళకిచ్చే విలువ, కళాకారుడికి ఇచ్చే గౌరవం అలా ఉండేది ఆ కాలంలో. అవును. ఇప్పుడు అంతానా, ఇప్పుడు తీసే ఒక మ్యూజిక్ డైరెక్టర్ పాపం ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేస్తుంటే హీరోలు, మనకు రాలేదా తీసే, ఇంకోటి పిలు, ఇంకోటి చూడు అంతే. అప్పటికప్పుడు ఎవడో తమిళనాడులో ఇప్పుడు పాపులర్గా వస్తున్నాడంటే వాడిని పెట్టే అలా చేస్తా. సరే, తర్వాత మీరు ఇప్పుడు ఇందాక అద్భుతమైన పాట ఒకటి వినిపించారు, ఇప్పుడు మీరు ఇందాక మెలడీ, దీనికి నేనే చేశారన్నారు. మీరు మీ 28 మంది దాదాపు డైరెక్టర్ల దగ్గర మీరు చేశారు కదా, వాళ్ళ కొన్ని పేర్లు ఒకసారి తలుచుకుందాం సార్. పేర్లు ఎక్కువ మంది మ్యూజిక్ డైరెక్టర్సా? పెద్దవాడు. ఫస్ట్ రాజన్ నాగేంద్ర, విజయభాస్కర్, జీకే వెంకటేష్, కన్నడంలో దేవరాజన్ గారు, మలయాళంలో దేవరాజన్ గారు, తెలుగుకు వస్తే చక్రవర్తి గారు, సత్యం గారు, రమేష్ నాయుడు గారు, జేవి రాఘవులు గారు, బి గోపాలం గారు. పెండియాల వాళ్ళు సార్, పెండియాల గారు సార్, చిత్రం బళరే విచిత్రం, దానికి నేనే వాయించాను. సుసర్ల దక్షిణామూర్తి, నేను పెదనాన్నగారు అంటాను పెండియాల గారిని. సుసర్ల దక్షిణామూర్తి గారిది ఆయనకి ఒక 4-5 సినిమాలు వాయించాను. పెండియాల గారి గురించి చెప్పారు. సుసర్ల దక్షిణామూర్తి గారు సార్ మొగరాయుడు అండి, ఆయన శిష్యులే కోదండమని. ఆయన దగ్గర చేశారా మీరు? అమ్మో, సుసర్ల దక్షిణామూర్తి గారికి చాలా చాలా సినిమాలు వాయించాను. ఆ తర్వాత రిటైర్ అయిపోయారు ఆయన. ఆయన ఎలాగంటే పాట పాడేసిన తర్వాత జానకి గారు, జానకి గారు, ఆవిడ వెరీ సిన్సియర్ సింగర్. ఆవిడ ఒక 10 టేకులు, అప్పుడైతే ఇప్పుడు బిట్లు పాడచ్చు, అప్పుడంతా బిట్లు కదా, మొత్తం పాడాల్సిందే. అంతా పాడి మ్యూజిక్ డైరెక్టర్ ఓకే అన్న తర్వాత కూడా ఇంకొకటి తీద్దామా అనేవారు అనమాట. ఇన్న దక్షిణామూర్తి గారు ఇంకోటి తీద్దాం, ఏం చేసేస్తావు కొత్తగా, నాకు చాలా బాగా వచ్చింది, అంత పవర్ఫుల్గా ఉండేవాడు. రామారావు గారు కూడా, ఎన్టీ రామారావు గారు, ఆయనకు ఒక అలవాటు ఉండేది సార్. మాస్టర్ గారు, దక్షిణామూర్తి గారు, ఎంతమంది పిల్లలు, ఎవరు వచ్చినా కొంచెం సమకాలికులు అంటే వయసులో మా నాన్నగారిని ఒకసారి అడిగారు, మాస్టర్ గారు రాజేశ్వరరావు గారు, నేను లోపల వాయిస్తున్నాను కదా, ఈయన 3వ అబ్బాయి సార్ అన్నారు. మా అబ్బాయి 3వ అబ్బాయి సార్, ఆశీర్వాదం చేసి దండం పెట్టండి. నేను పెట్టేసాను, రాగానే ఆటోమేటిక్గా పడిపోతాం కదా, రామారావు గారు కనబడగానే కాళ్ళ మీద ఎవరైనా పడిపోతారు. నాన్నగారు దండం పెట్టేశారు, నాన్నగారు మంచి పని. 3వ అబ్బాయి సార్. సరే, 3వ అబ్బాయి వీరు, మీకు ఎంత సంతానం? 9 మంది సార్ అన్నారు. వెరీ పూర్ నాన్నగారు. ఆయన 14 మంది 15 మంది. సుసర్ల దక్షిణామూర్తి గారిని అడిగారు, అయిందే కదా సార్, జనని శివకామిని సరళిత, అది చాలదు. ఆయన్ని ఒకసారి అడిగారు, మాస్టర్ ఎలా ఉంటాడంటే స్ట్రాంగ్ పర్సన్, స్ట్రాంగ్గా ఉంటాడు, ఫేస్ ఎంత పెద్దది అనమాట. అందుకని మీరు భలే ఉంటారు మాస్టర్ గారు, నేను వయసు అడగను, నేను వయసు చెప్పను, వయసు అడగను, ఎంతమంది సంతానం అన్నారు. నాకు 1 అబ్బాయి సార్. మరి 4 అమ్మాయిలు సార్. 5
వెరీ పూర్ ఆయన మార్కులు వేసేస్తుంటాడు. అప్పుడు సార్ ఇప్పుడు అది ఎందుకు సార్ మనకి ఈయనకు సిగ్గు అయిపోయింది సుశల దక్షిణామూర్తి. ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్, సంతానాలు ఎందుకు సార్, మనం ఈ పాట వినండి వినండి అని ఆయన కూడా అదే సరదాలు అనమాట, సరదా సంగతులు. సో మీరు తర్వాత కేవి మహాదేవను ఎంఎస్ విశ్వనాథన్ గారు వాళ్ళు సార్ వాళ్ళతో కూడా చేశారా? లేదండి, మా మహాదేవన్ గారికి నేను వాయించలేదు. ఎంఎస్ విశ్వనాథన్ దానికి కారణం వేరు. అదే దానికి ఒక కథ చెప్తాను మళ్ళీ ఇన్ఫర్మేటివ్. బాపు గారు రాజేశ్వరరావు గారిని చూడడానికి వచ్చి, బాపు రమణలు వాళ్ళిద్దరు ఒకటే కదా. ఎవరు రమణ అంటే తెలియదు, ఎవరు బాపు అంటే తెలియదు. ఇద్దరు కలిస్తేనే బాపు రమణ. అవును, పార్వతి పరమేశ్వర్ లాగా వాళ్ళు. నేను మా నాన్నగారిని అడిగాను, నాన్నగారు బాపు గారు మీ గురించే వచ్చి ఇదంతా అయిపోయారని నాకు వేటూరు గారు చెప్పారు, అది మీకు ఒక సినిమా కూడా ఇవ్వలేదే అని నేను నాన్నగారిని అడిగాను. ఆహా ఇవ్వలేదా అంటారు ఆయన. మా నాన్నగారు పెద్ద గోడ మీద పిల్లేది పట్టించుకోరనమాట. తర్వాత నేను బాలుని అడిగాను, రే అవునరా బాపు గారు రాజేశ్వరరావు గారు అది నాన్నగారు పాటలు అన్నీ వింటారు, నాన్నగారు సినిమా ఏంటంటే నేను డైరెక్టర్ అవుతాను, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు, వారు నాకు దేవుడితో సమానం. ఆయన దగ్గర ఆయన పాట చేసిన తర్వాత ఇలా కొంచెం మార్చుదామా మాస్టర్ గారు అనే ధైర్యం నాకు లేదు, అందుకనే నేను ఆయన పెట్టుకోలేదు అని చెప్పారు. ఎంత ఇన్ఫర్మేటివ్ ఇది చూడండి, చాలా పెద్ద ఇన్ఫర్మేషన్. అదేలాగా నేను మామ దగ్గర వాయించలేదు. నేను, బాలు, వేటూరు గారు, చక్రవర్తి గారు, కేవి మహాదేవన్ గారు, మేము చాలా నా ఏజ్, నేను బుడ్డోడిని వాళ్ళ ముందు. బాలు కొంచెం నాకంటే కొంచెం పెద్దవాడు వాడు, మిగతా వాళ్ళంతా పెద్దవాళ్ళు. బాలు తర్వాత చక్రవర్తి, తర్వాత మామగారు గ్రేట్ పెద్దవాళ్ళు, వేటూరు గారు పర్వాలేదు. ఆయన దగ్గర మీతో చాలా క్లోజ్లీగా ఉండేవాడు అనమాట, చనువుగా ఉండేవాడు ఆయన దగ్గర. ఆయన రికార్డింగ్ చెప్తే నేను మామ దగ్గర నేను వాయించాను, మామ అని పిలిచేవాళ్ళు ఆయన. అప్పుడు ఏరా నా దగ్గర రావేమిరా ఇడియట్ అనేవారు. మామ వద్దులేండి మామ, నేను రాట్లే మామ. ఎందుకు వెళ్ళలేదు సార్, నేను నాకే తెలియదు సార్. తర్వాత జీకే వెంకటేష్ ఎక్కువ చేశారు కదా. ఆనంద్ పడి జీ ఆనంద్ ఒక వేణువు వినిపించేది నేనే వాయించాను, గిటార్ మీదే. అందరికి అది ఆ పాట ఇళయరాజా తర తరరేరా తననాని తననాని అది కూడా జీకే వెంకటేష్ గారు. ఇప్పుడు జీకే వెంకటేష్ శిష్యుడే కదా మన ఇళయరాజా గారు? శిష్యుడు కాదండి, అంటే ఎంకరేజ్ చేశారు ఆయన దగ్గర. అయితే మొదటి నుంచి చిన్న కుర్రాడుగా ఉన్నప్పటి నుంచి జీకే వెంకటేష్ గారు ఆయన దగ్గర కంపోజింగ్లో గిటార్ వాయించేవాడు. తర్వాత హార్మోనిస్ట్ అయిపోయాడు. తర్వాత నేను గిటారిస్టు, ఇళయరాజా హార్మోనిస్ట్ మారింది. నేను జాయిన్ అవ్వగానే హార్మోనియం వాయించరాను, అన్ని ఇన్స్ట్రుమెంట్లు వాయిస్తారు ఇళయరాజా. ఒకవేళ జీకే వెంకటేష్ కదా మ్యూజిక్ కదా? అవునండి, జీకే వెంకటేష్ కదా. ఈయన రాజుగారిది అదే నవత ఆర్ట్స్, అమెరికా అమ్మాయి నవత ఆర్ట్స్. అందులో మీరు ఉంది కదా. ఇళయరాజా గారు గిటార్ కదా అది? ఆ బిట్ చేసింది ఎవరు? ఆ పాటకి మ్రోగింది వీణకి ఒక వేణువుకి ఇళయరాజా గారు ప్రమోషన్. ఎల్ వైద్యనాథన్ గారు అని ఆయన అసిస్టెంట్గా ఉండేవాడు అనమాట. ఆ రోజు ఆయన సృష్టి చేస్తే రాలేదు. ఎలా రికార్డింగ్ అనగా నేను నవతారాజు గారు, అదేంటి మన రాజా అమ్మో కనబడని మేధావి వాడు వీడని ఆయన చెవుడు ఆయనకి. అదే వాడు చాలా మేధావి, వాడిని పెట్టి చేయించు, వెంకటేష్ అనే పిలిచారు జీకే వెంకటేష్ని. అప్పుడు రాజా నీకు ప్రమోషన్ రా, నిన్ను చేయమంటున్నారు మొత్తం పాట అరేంజ్మెంట్స్ అని ఆయన రాజా గారు చేశారు అమెరికా అమ్మాయికి. ఈ ఒక వేణువులో మీరు గిటార్ వాయించారు? నేను బేస్ గిటార్ వాయించాను, అప్పటికే బేస్ గిటార్. దాని గిటార్ ఇళయరాజా గిటార్ వాయించలేదా? ఇళయరాజా వాయించలేదు, ఇళయరాజా వచ్చి అరేంజర్, టోటల్ పాట మీద బీజిఎమ్స్ అన్నీ ఆయన వేశారు. అంటే ఒక వేణువు వినిపించిన పాటలు, అమెరికా అమ్మాయి పాటలు, గిటార్ బిట్లన్నీ మీవే? నేను వాయించాను, ఇళయరాజా గారు కంపోజ్ చేశారు. కంపోజ్ చేశారు, గిటార్ మీదే కదా, ఇన్స్ట్రుమెంట్ మీదే కదా. నేను మా బ్రదర్ ఒక ఆయన పూర్ణచంద్రరావు ఆయన, చంద్రశేఖర్ అని ఒక ఆయన, మూడు గిటార్లు వాయించారు, 3 గిటార్లు వాడారు ఆ పాటలో. జీ ఆనంద్ కంపోజింగ్ టైంలోంచేనే పిలిచి కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చాం. సార్ మామూలుగా ఎస్రాజేశ్వరరావు గారు అంటే ఆయన మాధుర్యానికి మరో పేరు అని చెప్పాలి, ఇంకా దాని గురించి రెండో మాట ఏమీ లేదు. అదే సమయంలో మీరేమో
అనేక మంది చెప్పారు సుస్థల దక్షిణామూర్తి గారి దగ్గర నుంచి వీళ్ళందరితో కూడా మీ ప్రయాణం జరిగింది. సినిమా సంగీతాన్ని తీసుకుంటే మోడర్న్ మ్యూజిక్కి అంటే క్లాసికల్ ఓల్డ్ స్టైల్ మ్యూజిక్కి ఆ రెండింటికి ఒక బ్రిడ్జ్ లాగా మీరు వర్క్ చేశారని చెప్పొచ్చా? నేను వర్క్ చేసిన అంతమంది మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పనిచేయటం, ఇప్పుడు రాజా గారు ఏ టైప్ మ్యూజిక్ అయినా చేయగలడు. అవును, అతనితో నా ట్రావెల్ జరిగింది అసిస్టెంట్గా. ఆయన హార్మోనిస్ట్గా, నేను గిటారిస్ట్గా, రాజన్ నాగేంద్ర దగ్గర, విజయభాస్కర్ గారి దగ్గర అక్కడ ప్రయాణం. అంటే మీ కంపోజిషన్లో కూడా రెండు వస్తుంటాయి కదా? అందుకనే వస్తుంది. నన్ను బాలు అనేవాడు, రే నువ్వు రాజేశ్వరరావు గారు కొడుకురా, నీ సంగీతం సత్యంగారు పోలికలు రా ఎక్కువ. అలాగా వెర్సిటైల్గా నేను చేయగలను సార్. అది అంటున్నా, వెర్సిటైల్. అదే రాజాగారిలాగా కావాలంటే రాజాగారిలాగా అనుకోగలను, మోడర్న్ కావాలి అంటే మైకిల్ జాక్సన్ స్టైల్ అంటే. నాకు వినికిడి ఎక్కువ పెట్టుకుంటాను. టైం ఉన్నప్పుడు కారులో వెళ్తున్నప్పుడు మ్యూజిక్ వినటం. నన్ను బాలుగారితో 12 సార్లు అమెరికా వరల్డ్ అంతా తిరిగి వచ్చాం. ప్రోగ్రామ్స్ దగ్గర 780 ప్రోగ్రామ్స్ బాలుగారి కచేరీలకంతా నేను వెళ్ళేవాడిని. అక్కడ నేను ఇళయరాజాని చూసి నేర్చుకున్నాను. ఆయన ఒకసారి ఏదో నాకు ఎవరో చెప్పారు, సింగపూర్కి బాలువే చెప్పాడు. సింగపూర్కి బాలు ఇళయరాజాని జేకే అందరిని తీసుకెళ్ళాడు, ఆర్కెస్ట్రాని. అందరూ సైట్ సీయింగ్కి వెళ్తే ఈయన అక్కడ ఏమేమి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అక్కడ ఏమేమి మ్యూజిక్ ఇవి ఉన్నాయి అని కలెక్ట్ చేశాడంట. అది నాకు అనిపించింది. నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, డిస్నీలాండ్ ఎన్నిసార్లు చూస్తాం, ట్విన్ టవర్స్ ఎన్నిసార్లు చూస్తాం, ఇది ఎన్నిసార్లు చూస్తాం. నేను మ్యూజిక్ షాప్స్కి మ్యూజిషియన్స్ ఎక్కడెక్కడ ఉంటారు అది కూడా నేను నేర్చుకున్నాను. ఎస్. నెక్స్ట్ నాన్నగారు రక్తం ఉంటుంది, సాలూరు రక్తం ఉంటుంది, దాంట్లో మెలడీ వచ్చేస్తుంది. నేను రాజకోటికి కూడా వాయించాను. రాజకోటి స్టైల్ ఎలా చేయాలని కూడా నాకు తెలుసు. నేను సినిమాలో ఎందుకో నాకు ఒక ఇది వచ్చి నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు. మ్యూజిక్ చాలా మంది నా మీద చాలా సానుభూతి చూపిస్తారు. పాపం ఇంత టాలెంట్ ఉంది, పాపం రాలేదు, పైకి రాలేదు అంటారు నన్ను కూర్చోబెట్టుకునే. నేను నవ్వుతుంటాను వాళ్ళని, అరే బాబులు నేను చూపించలేదు ఇంట్రెస్ట్, నేను రెడీ అంటే చిరంజీవి గారు నన్ను వద్దనరు, రాఘవేంద్ర గారు వద్దనరు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు వద్దనరు, నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు అని. అంటే అదే మీరు చెప్పారు వెర్సటైల్ అన్నారు కదా, అంటే క్లాసికల్గా నాన్నగారి టైప్. ఇప్పుడు పెండ్యాల గారి దగ్గర కూడా నేను పనిచేస్తాను. పెండ్యాల గారి దగ్గర నేను దగ్గర 3-4 years వర్క్ చేశాను. మరి ఆయన మ్యూజిక్ నాకు రాకుండా ఉంటుంది. చిత్రం బడారి చిత్రం పెండ్యాల గారే. చిత్రం నీలి మేఘాలలో దానికంటే పాట ఉందా? సిరిమల్లె నీవే తరరారి రారి మోహన్ రాగంలో దానికంటే పాట ఉంటుందా? రాజన్ నాగేంద్ర కదా. రాజన్ నాగేంద్ర గారికి నేను వాయించిన పాట. అవును, ఇవన్నీ నేను వాయించి వాళ్ళ దగ్గర అందరు బుద్ధి నా బుర్రలో ఉన్నారనమాట. వాళ్ళు టీవీ రాజు గారికి నామది నండగా తనని ఈ నామది చల్లగా ఏదో మీకు తెలిసి ఉండాలి, పెద్ద హిట్ ఇది. అవును, ఇది ఈయన ఎస్డి బర్మన్ గారు చేసిన పాటని ఆయన రీమేక్ చేశారు తెలుగులో. అవును, రాజు గారి దగ్గర కూడా వాయించాను. అందరి దగ్గర చలపతిరావు గారికి చాలా సినిమాలు వాయించాను. ఆయన దగ్గర నేను తర్వాత వెళ్ళడం మానేశాను. బెల్ట్ కర్ర పెట్టుకుంటాడు టేబుల్ దగ్గర. ఆయనకి ఆర్కెస్ట్రాలు వచ్చే టైమింగ్కి 7 o'clock టు కాల్ షీట్ ఒకటి ఉండేది, 9 to 1, 2 to 9 అలాగనమాట. 8:55కి అక్కడ సీట్లో కూర్చోవాలి, లేకపోతే గెట్ అవుట్. బాలు గారు అయినా సరే లేట్గా వస్తే అబ్బాయి నా కొడుకు అయి ఉండొచ్చు, అది కొడుకు అని పిలుస్తారు ఆయన. సారీ లేదు మాస్టర్ గారు అక్కడ లేట్ అయింది. అక్కడ లేట్ అయితే నువ్వు వచ్చేవాలి. ఇది ఎవరు రికార్డ్ అనుకుంటున్నావు? చలపతిరావు. ఆయనకి ఆ పట్టింపు ఎక్కువ. ఆయన ఘంటసాల గారి శిష్యుడు కదా, రాజేశ్వరరావు గారి శిష్యుడు. చలపతిరావు గారు వాళ్ళిద్దరు కలిసి పాట కూడా ఓహో గులాబీ బాలా అందాల తానితా, అది పిబి శ్రీనివాస్ గారు. అది ఎవరు మ్యూజిక్ చేశారని అప్పుడు ఆ కాలంలో పోస్ట్ కార్డు ఉండేది. చాలా మంది బెట్టింగ్లు వేసుకునేవారండి ఎవరు చేశారని. ఇది రాజేశ్వరరావు గారు చలపతిరావు గారు ఇల్లరికంలో ఉన్న మజా అలాంటివే చేస్తారు. ఇది రాజేశ్వరరావు గారే చేస్తుంటారు. ఎందుకంటే నాన్నగారు 3 పాటలు, చలపతిరావు అంకులు 3 పాటలు ఏదో చేసినట్టు. మా నాన్నగారు అప్పుడు లేదు సార్ చలపతిరావు గారే చేశారు, నేను చేయలేదు అని. అప్పుడు మళ్ళీ అతను నేను ఓడిపోయాను సార్ మీరని నేను చెప్పాను. అలాగా సరదా వారిద్దరం మంచి బంధం కదా చలపతిరావు గారు. సో నాన్నగారి దగ్గర నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు సార్? సంస్కారం.
మీకు తెలుసో తెలీదు, కృష్ణవేణి అనేది తమిళ్లో సరపంజరా అని ఒక సినిమా సార్. పుట్టన్న గారు పుట్టన్న కనగల్ అవుతా ఉంటే ఆ సినిమా పెద్ద హిట్, 1 year ఆడింది. పుట్టన కన్నడ కదా, కన్నడ గారు. ఆ సినిమా సరపంజరా వచ్చి 1 year ఆడింది సినిమా. అది చిరంజీవి కృష్ణరాజు గారు గోపికృష్ణ మూవీస్. గోపికృష్ణ అంటే పెద్ద బ్యానర్ కదా. అప్పుడు దానికి నాన్నగారు అంటే ఎందుకు చిలక గోరింక అవన్నీ నాన్నగారే కదా చేశారు. అది నాన్నగారు అంటే చాలా ఇష్టం ఆయనకి. చేద్దాం డైరెక్టర్ వచ్చి వి మధుసూదన్ రావు గారు ఎవరో చేసినట్టున్నారు దానికి. ఇప్పుడు సిట్టింగ్లో కూర్చున్నప్పుడు నాన్నగారు చూస్తుంటే బట్ ఆ ఒరిజినల్ ఆ పాట ఈ నాన్నగారి సంగతి తెలిసి కూడా ఎవరో అక్కడ ఉన్నవాళ్ళు కృష్ణరాజు గారితో ప్రభాస్ వాళ్ళ నాన్నగారు, ప్రభాస్ ఫాదర్ సూర్యనారాయణ రాజు గారు, మేము పిలిచేవాళ్ళం. పెద్దరాజు గారు చిన్నరాజు గారిని పిలిచేవాళ్ళం. కృష్ణరాజు గారు పెద్దరాజు గారు, ప్రభాస్ వాళ్ళ ఫాదర్ సూర్యనారాయణ రాజు గారు, ఆయన్ని చిన్నరాజు గారిని పిలిచేవాళ్ళం మేము. అప్పుడు అలా కూర్చొని ఆయన కొంచెం దుడుకు అనమాట కృష్ణరాజు, ప్రభాస్ వాళ్ళ ఫాదర్. కృష్ణరాజు అప్పటికి కృష్ణరాజు వెనకాల నుంచి ఇలా అంటున్నారంట. ఆయనకి తెలుసు నాన్నగారి గురించి. ఈయన చిన్న వయసు కదా అప్పుడు, మేమే చిన్న పిల్లలు అప్పుడు, మాకు తెలియదు. తర్వాత మా బ్రదర్ చెప్పారు ఇది ఇన్స్టెంట్. సూర్యనారాయణ రాజు గారు మాస్టర్ గారు ఒకసారి వినొచ్చు కదా, అది బాధ పెద్ద హిట్ కదా అది ఇది అంటుంటే ఈయన చికాకు అయింది. నేను ఒక ట్యూన్ చేస్తాను వినండి, అది బాగాలేకపోతే పర్వాలేదు అది ఇది అని అంటే వింటుంటే ఆయన మనసులో అదే ఉండిపోయింది సూర్యనారాయణ రాజు కృష్ణరాజు గారిని. అప్పుడు పాడి వినిపిస్తున్నారంట. అప్పుడు రికార్డ్ చేసి టేప్ రికార్డర్లో ఇదో అది ఆ పాట ఇది మాస్టర్ గారు చేస్తారు, ఇది వినండి వినండి అని అందరికీ వినిపిస్తున్నారు. నాన్నగారు గమ్మున్నారండి. ప్రొడక్షన్ బాయ్ కాఫీ బిస్కెట్స్ తీసుకొచ్చి ఇచ్చాడంట. ఇచ్చేసి ఇలా వెళ్ళిపోతుంటే బాబు కొంచెం ఉండు బాబు, వీళ్ళందరూ విన్నారు, వారు విని వారి అభిప్రాయం చెప్తే బాగుంటుంది కదా, విని చెప్పు బాబు అన్నారు. షాక్, డడంగ్ 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 బ్యాంక్. కృష్ణరాజు గారికి అర్థమైపోయింది. కాఫీ తాగారు కదా ఈయన, అలా అందరూ వెళ్ళి రెస్ట్ రూమ్స్కి వెళ్ళి వస్తున్నారంట. మనిషి జంప్ వెళ్ళి ఎక్కడికి వెళ్తే ల్యాండ్ ఫోను, మా ఇంటికి ఫోన్ చేస్తే మా అమ్మగారు వాళ్ళు వీళ్ళు లేదే గోపికృష్ణకే వెళ్ళారండి, కృష్ణరాజు గారు కంపోజింగ్కి వెళ్ళారండి అది ఇది అంటున్నారు. లేదు చూస్తే సఫారీ థియేటర్లో సినిమాలు చూస్తూ ఇంటికి వచ్చి ఏంటండి ఎక్కడికి వెళ్ళారు, భలే ఉంది సినిమా, భలే ఉంది సఫారీ థియేటర్, మీరు కూడా చూడండి మిస్ అవ్వదు అదే అనమాట. సో ఇప్పుడు ఆయన నేచర్ మీకు ఎవరికి వచ్చిందా మీ ఇంట్లో ఆ జంప్ చేయాలని? జంప్ లేదండి, నేను మొహం మీద అడిగేస్తూ ఉంటాను. నేను అలా అడిగేసే నేను సినిమా ఇండస్ట్రీలో కొంచెం బాధపడి వచ్చింది. అంటే సినిమా ఇండస్ట్రీ వదిలేసే కాదు, మనం పెద్ద పుడిగా ఇళయరాజా మానేశారంటే గొప్పగా అది వైరల్ అవుతుంది, రెహమాన్ మానేస్తే వైరల్ అవుతుంది. మనమేంటి ఆఫ్టర్ ఆల్ అదంతా ఏం లేదు, మనం అంత ప్రూవ్ ఏం చేసుకోలేదు ఇండస్ట్రీలో. నాకు జరిగింది ఏంటంటే ఒక చిన్న సినిమా సార్, లో బడ్జెట్ సినిమా, ఆర్కెస్ట్రా లిస్ట్ వేసినప్పుడు అంతప్పుడు మాత్రం సార్ మన చిన్న బడ్జెట్ సినిమా సార్, మీరు జూలకటక నాకు పెళ్ళం కావాలి, ఇది దీని విషయం చెప్పాలి మీకు, ఇదొక ఇన్ఫర్మేషన్. పెళ్ళైన కొత్త మా అత్తగారు వాళ్ళు డాక్టర్, ఇప్పుడు ఏం సినిమా చేస్తున్నారండి అన్నారు. నాకు పెళ్ళం కావాలండి. ఆవిడ సిన్సియర్, ఇప్పుడే కదండి పెళ్ళి అయిందంటుంది ఆవిడ. అలాంటి సినిమాలు నాకు పెళ్ళం కావాలి, వాళ్ళు జడ తోలు బెల్ట్, దొంగ కోళ్ళు, రాజేంద్ర ప్రసాద్ సినిమాలు ఇవన్నీ అన్నీ విజయబాబు నాయుడు గారు డైరెక్షన్. అదే అలాంటి సినిమాల్లో అంత అయిపోయింది, కంపోజింగ్ అంతా అయిపోయింది. నాకు వచ్చి చాలా రిచ్గా రావాలి వాసు గారు అని ఒక ఆయన చెప్పాడు. అలాగా సార్, ఏంటి మీరు రోజా సినిమా చూసారా? చూసాను సార్. అందులో చూసారా ఆ రిచ్నెస్ ఇదంటే? అలాగా సార్. అలా మా నాన్నగారు అనుకోండి మెల్లంగా జంప్ అయ్యేవారు. నేనే ఓపెన్గా అలా నేను గిటార్ పెట్టుకునే కంపోజ్ చేస్తాను, హార్మోనియం అంత గిటార్ తీసి నా స్టాండ్లో పెట్టేసి మా అసిస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇలా అన్నాను, వాళ్ళు కూడా ప్యాక్ చేసుకోమని. మీరు కాశ్మీరా సార్ మన సినిమా అంటే? మన విజయ గార్డెను అదే అక్కడే. కెమెరా సార్ పిసి శ్రీరామ? లేదు మా బావమరిదేనండి, మన డైరెక్టర్ గారు బావమరిదే. సరే మీకు సినిమా వచ్చి బడ్జెట్ ఇలా ఉండాలి, నా పాట మాత్రం రోజా సినిమా లెవెల్లో కావాలా, ఇంకెవరినైనా చూసుకోండి అని వచ్చేసాను. చాలా హర్ట్ అయిపోయాను సార్, చాలా బాధపడిపోయాను. నాకు వచ్చేవన్నీ చిన్న ఇప్పుడు డి రామానాయుడు గారు కూడా సినిమా పెద్ద సూపర్ హిట్ కాబట్టి నేను బతికిపోయాను.
సూర్యగారు నాకు ఇచ్చారు సురేష్ ప్రొడక్షన్స్ అనగానే ఆహా ఓహో అని వెళ్తే అక్కడ నేను దాసరి గారిని అంకుల్ అనేవాడు. అంకుల్ ఎవరు అంకుల్ సినిమాలో అంటే, హలో బిడ్డ నేనే హీరో తుస్సు. తర్వాత వాడు ఉంటాడు సురేష్ ఉంటాడు, యమున కొత్తగా వస్తుంది అప్పుడు యమున అన్నారు. సురేష్ ప్రొడక్షన్లో కూడా నన్ను ఏరుకున్నారంటే ఈ చిన్న సినిమా ఇవ్వడానికి. అది మీకు వచ్చిందంటే సినిమా చిన్న సినిమా ఉంటుందని బడ్జెట్ నిర్ణయానికి వచ్చేసి బడ్జెట్ మ్యూజిక్ డైరెక్టర్లో లో క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా అయిపోయాను నేను. ఇలా కాదు ఇది ప్రతిదీ ఇలా వస్తుంది. అప్పుడు నాకు కొంచెం ఇది వచ్చి టీవీ సీరియల్స్ మీద జంప్ అయ్యాను. అవునవును. దానికి నాకు రామోజీరావు గారు, సుమన్ గారు, చాలా బాపినేడు గారు, కోనేరు బాపినేడు గారు, వాళ్ళ ముగ్గురు వల్ల నేను టీవీ సీరియల్స్ బిజీగా చేసుకొని మన పేరు అప్పటికే అందరికీ తెలుసు అనమాట. ఇప్పటికే ఆ బంధం కొనసాగుతూనే ఉంది కదా. పోతాం బాపిరెడ్డి వాళ్ళందరితో కూడా చాలా గౌరవం బాపిరెడ్డి గారికి కూడా. ఈ టీవీలో బాగా అన్ని టీవీ ఛానల్స్కి పనిచేస్తుంది సార్. ఈ ప్రయాణంలో మీరు చాలా యంగ్గా కనిపిస్తారు ఇప్పటికీ. ఏంటి మీ ఆరోగ్య రహస్యం? అదంతే లుకింగ్ మాకు కనిపించడానికి. నాకు 70+ అదేం లేదు, నేను హ్యాపీగా పెట్టుకుంటాను. అప్రిషియేషన్ నాకు హ్యాబిట్. ఎవరినైనా ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్కి నెలకు 2 సార్లు ఫోన్ చేస్తాను. కీరవాణి గారంటే ఇంకా మహాప్రాణం. ఆయన మ్యూజిక్, ఆయన ఇదంతా అంటే నాకు చాలా ఇది. మా తరం అయిపోయింది. కీరవాణి గారు మ్యూజిక్ అది సంప్రదాయంగా ఉంటుంది. ఏ టైప్ అయినా అయినా వెర్స్టైల్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కూడా. సీజన్ మీ ఆనందంగా హ్యాపీగా ఉంటారు ఎప్పుడు. అంతే. నేను ఇంకా పాటలు ఇంకా ఇవాళ ఎవరు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చిన పాటలు వింటూ ఉంటాను. తమను వాడు ఇంకా మాకు మేనల్లుడు వాడి పేరు పెట్టిందే నేనే, సాయి అని పెట్టాను. వాడు తమన్తో పెట్టి తమన్ సాయి అని పెట్టుకున్నాడు. తమన్ ఎస్ అంటే సాయి. వాళ్ళ నాన్నగారు మీకు బాగేది కదా. మా ఇంట్లోనే ఉండేవాడు కొన్ని సంవత్సరాలు. మా ఇంట్లోనే ఉండేవాడు. వాడికి డ్రమ్స్ నేను సింగపూర్ నుంచి డ్రమ్స్ నేను తెచ్చి మా ఇంట్లోనే నేర్చుకొని అలా పైకి వచ్చాడు. వాళ్ళ పెళ్లి కూడా నేనే చేసాం. తమను వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళి మేమే చేసాం. సార్ ఈరోజు మ్యూజిక్ సంగీతం, సినిమా సంగీతం ఎలా ఉంది? తెలుగు సినిమా మ్యూజిక్ బాగుంది సార్. ఇంకా స్వేచ్ఛ ఇస్తే బాగుంటుంది. స్వేచ్ఛ ఇవ్వట్లేదు. నాకు తెలిసి ఇప్పుడు షూటింగ్స్కి ఎక్కడికైనా వెళ్తే కూడా అక్కడికి కూడా వీళ్ళు పిలుచుకొని చేసుకుంటున్నారు అంటున్నారు. చేయించుకోవడం తప్పలేదు. ఇప్పుడు నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీ మ్యూజిక్ చాలా బాగుంటుందని నేను తెలుస్తుంది. వెరీ గుడ్. దాంట్లో ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు పిక్చర్లు డైరెక్టర్ కదా, అన్ని పాటలు. రాజమౌళి గారు, కీరవాణి గారు, ఆయన బ్రాండ్ కీరవాణి గారు. గ్రేట్ మ్యూజిక్ తెలుగులో. సార్ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా పర్సనల్గా మీకు బాగా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరండి? అప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే 2-3 పేర్లు చెప్పాలంటే. పాత వాళ్ళల్లో నాకు పెండియాల గారు, సత్యం గారు. ఆయన కాపీ మాస్టర్, కాపీ మ్యూజిక్ డైరెక్టర్ అంటారు. అవును, అది చేయటం కూడా చాలా కష్టం. కాపీ కూడా ఆయన రాజా నాగేంద్ర చాలా పాటలు అడాప్ట్ చేసిన పాటలే ఉంటాయి. అది కాపీ కాదండి, అడాప్ట్. మా నాన్నగారు కూడా చేశారు. ఈ రే తీయనిది అది లవ్ ఈస్ బ్లూ అని ట్యూన్. అలో అలో ఓ అమ్మాయి పాట పాత రోజులు మారాయి, అది ముస్తాఫా అని ఒక పాట. అలాగే అడాప్టింగ్ చేసేవాళ్ళు. తీసుకుంటారు అంతే బిట్. అది దాన్ని ఏమంటారంటే ఇన్స్పిరేషన్. అంతే తీసుకొని వాళ్ళ పద్ధతిలో. ఇప్పుడు కొంతకాలం ముందు డైరెక్ట్గా మైకిల్ జాక్సన్ సీడీలు అవన్నీ తెచ్చి చేయించుకునేవారు కొంతకాలం. మనీష్ శర్మ కూడా చాలా బాగా చేస్తాడు. నాకు చాలా కావాల్సినవాడు, నా దగ్గర నుంచే వచ్చాడు మనీష్ శర్మ. చాలా బాగా, అతను కూడా చాలా జ్ఞానస్తుడు. ఇప్పుడు రితము, మెలడీ అన్నీ ఉంటాయి. సాహిత్యం ఉంటుంది కదా మామూలుగా సినిమాలో. రితము, మెలడీ, సాహిత్యం మీకు బాగా మీకు కనెక్ట్ అయ్యేది ఎక్కడ? మీరు కనెక్ట్ అవుతారు ఈ మూడిట్లో? ఆ సాహిత్యానికి కూడా ఒకప్పుడు సాహిత్యానికి చాలా విలువ ఇచ్చేవాళ్ళు కేవీ మహాదేవన్ సంగీత దర్శకులు. అంటే వాళ్ళు కేవీ మహాదేవన్ గారే కాదు సార్. ఎందుకంటే కేవీ మహాదేవన్ గారు ఏంటంటే లిరిక్ రాసిన తర్వాత ఆయన ట్యూన్. అదే ఇంతవరకు ట్యూన్ ఆయన అస్సలు లిరిక్ లేకుండా. మాకేంటి ఈజీ ఏంటంటే మీరు డైరెక్టర్, మీరు ప్రొడ్యూసర్ డైరెక్టర్, నేను మ్యూజిక్ డైరెక్టర్ని. ఒక 4 ట్యూన్లు లా 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 లేకపోతే లా 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 అంటే ఏమి పాడేదను ఏదో రాయించుకుంటారు. అది మీతో మీ కష్టం. లిరిక్కి చేయటం చాలా కష్టం. అది ఈయన వచ్చేసి కేవీ మహాదేవన్ గారు నాకు లిరిక్ తండ్రి, రాసేసి తండ్రి అని. ఈయన రాయుడు. ఆయనకి ఎవరు ఆత్రేయ గారే ఎక్కువ పాటలు. ఆయన పేరు చంపేస్తుంటాడు, రాయుడు, పాటలు రాయుడు. అవును, నేను అంటుంది అదే. ఇప్పుడు మామూలుగా సాహిత్యం రాసిన తర్వాత దానికి కంపోజ్ చేసేవాళ్ళు కేవీ మహాదేవన్ గారు లాంటి చాలామంది డైరెక్టర్లు.
తర్వాత అది మారిపోయి వీళ్ళు మీరు పేరు ట్యూన్ చేస్తారు, ట్యూన్కి రాయించడం అనే కల్చర్ వచ్చింది కదా. ఇందులో రితము, అలాగే మెలోడీ, తర్వాత సాహిత్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం, భావం, ఈ మూడిట్లో మీరు బాగా కనెక్ట్ అయ్యేది ఎక్కడ సార్? లే, రితం ఉండాలండి. రితం అంటే పెప్పు ఉంటుంది. అందుకని ఢామ్ ఢామ్ అని డ్రమ్స్ గిమ్స్ కొడితే కొన్ని మాటలు బా బా అన్న వర్డ్ ఉందనుకోండి, అక్కడ డుప్పుని పడితే బా వినపడుతుంది, పా అని వినపడుతుంది. సాహిత్యం వినిపించాలి కదా, సాహిత్యం వినపడుతుంది. అలా కొంతకాలం జరిగింది. ఇప్పుడు కొంచెం లేటెస్ట్ టెక్నాలజీలు వచ్చేసి ఇప్పుడు వాయిస్ను కూడా మంచి స్వీట్ వాయిస్. ఒకప్పుడు ఇది ఒక ఇన్ఫర్మేటివ్ ఇదండి. ఒక సుశీల గారి వాయిస్ అంటే ఆహా ఏం వాయిస్ అండి, బాలు గారిది ఏం వాయిస్ అండి. ఇప్పుడు వాయిస్ని తెలియకుండా ఏదో గ్యాడ్జెట్స్ వేసి అని ఒక ఫ్లాంజింగ్ టైప్ పెట్టి కొన్ని పాటలు చేశారు కొంతకాలం. ఒక పాట కూడా చెప్తాను నేను. ఆ పాటకి వాయిస్ మీద గ్యాడ్జెట్ వేసి చేశారు. తర్వాత అది తమన్ భలే తెలివిగా ఎక్కువ ఇదే ఇలాగే చేయకూడదు అని చెప్పి ఆయన కూడా ఇప్పుడు సర్దుకొని ఇప్పుడు చూడండి సామాజ వరగమన అని చేశాడు. ఎంత చక్కగా చేశాడు. అవును. ఇంకా కీరవాణి గారిది అయితే పాట వింటూ రాసేసేవచ్చు. క్లారిటీ, అంత క్లారిటీ. బీట్ సాంగ్స్ కోటిది, బీట్ ఎక్కువ. ఆయన చాలా మంచి పాటలు చేశాడు. మంచి మెలోడీ మణి కొండగాలి, అదొకటి. శ్రేహాని కన్నమిన్న, ఎంత మంచి పాట. వాళ్ళు మంచి పాట చాలా ఉన్నాయి. ప్రతి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ సార్ మనకు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర పని తీసుకోవాలంటే. సరే, ఇప్పుడు టెక్నాలజీ టాపిక్ మీరే తీసుకొచ్చారు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్దగా దాంతో అవే కంపోజ్ చేసేస్తున్నాయి, అవే గొంతులు పెట్టి పాడేస్తున్నాయి కదా, దాన్ని ఎలా చూడాలి సార్? లేదు సార్, అదంతా టెంపరీ సార్. అది ఆర్టిఫిషియల్ అదంతా. బట్ ఇదొకటి వచ్చింది మా దగ్గర ఏంటంటే ఇప్పుడు చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్ లూప్స్ అని వచ్చినాయి. ఒకటి ఆన్ చేసి ఇలా నొక్కితే డంగ్ 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 ఒకటి నొక్కితే మీరు దీంట్లో ఆడ 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 ఆడంచింది నేను పక్కన నిన్ను నేను అని రాయించవచ్చు పాట. ఇలా నొక్కితే అది అందులోనే వచ్చేస్తుంది పాట కూడా వచ్చేస్తుంది. పాట రాయించవచ్చు అనమాట. లూప్ సిస్టమ్, ర్యాండమ్ సిస్టమ్స్ అని వచ్చినాయి. దాంట్లో చాలా పాటలు ఇవాళ వస్తున్నాయి. దాన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఈ టెక్నాలజీ? అలా హిట్ అవుతున్నాయి సార్ పాటలు. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. సామాజ వరగమన ఉంది, అదే సినిమాలు ఎన్నో పాటలు వచ్చినాయి. అవన్నీ చేయించుకున్న పాటలు. కొన్ని సినిమాల్లో అది లూప్ వేసి ర్యాండమ్ అదే వచ్చేస్తుంది. డంగ్ 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 చెప్పేసి మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చేస్తుంది ఎలా ట్యూన్ చేయాలని. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీని, మనిషి సహజమైన కళ, బ్రెయిన్ని వాడుకున్న సహజమైన సంగీతాన్ని పుట్టుతో వచ్చింది. లేదు సార్, మ్యూజిక్ అది పనికిరాదు సార్. ఆర్టిఫిషియల్ ఏఐతో పాడిచ్చారంటే ఎవరో, అది కూడా అంత కొంచెం తెలిసిపోతుంది సార్. సోల్ ఉండాలి, సక్సెస్ అవ్వదు సార్. మ్యూజిక్ లో మాత్రం సక్సెస్ అవ్వదు, ఇంకా దేంట్లోనే అవుతుంది. ఆత్మ ఉండాలి, మనిషి ఉండాలి అక్కడ. నేను గ్యారంటీగా చెప్తున్నాను, ఏఐ కాదు, ఇక్కడ ఈ బ్రెయిన్ యూజ్ చేయాలి. ఓఐ కావాలి. ఓఐ కాదు, ఒరిజినల్ ఇంటెలిజెన్స్. ఒరిజినల్ కరెక్ట్. ఓఐ ఉండాలి, ఏ పనికిరాదు మంచి మ్యూజిక్ కి. అవును. ఏదో అలాటపా సినిమాలు, అలాటపా సినిమాలు ఎన్నో వస్తున్నాయి మీకు, మనం టీవీలో చూస్తున్నాం కదా. 1 వీక్లో ఓటీటీలో వచ్చేస్తున్నాయి. అలాంటి సినిమాకి పనికి వస్తాయి. కానీ ఒక అలవైకుంఠపురం కానీ, లేకపోతే గుంటూరు గారం కానీ, లేకపోతే ఇప్పుడు ఓజీ అవన్నీ ఓఐలు అన్ని. అది ఓజీ ఒకటి. తర్వాత అదే ఇప్పుడు బాహుబలి 1, 2 అని ఒక సంవత్సరం మ్యూజిక్కి ఖర్చు పెట్టి టైం స్పెండ్ చేసి ఉంటారు. అవును, అంటే బాగా రావాలి, అంత బాగా రాదు. అవును, రాజీ పడకూడదు. రాజీ పడకుండా ఆ సినిమా చేస్తే కీరవాణి గారు ఇంకో సినిమా చేయలేరు. ఫుల్ టైం ఆ సినిమా మీదే ఉండాలి. సార్, చివరికి వస్తే మీకు భక్తి కూడా ఎక్కువ కదా, దైవభక్తి, నమ్మకం ఎక్కువ. మీరు మామూలుగా ఏదైనా ఒక సినిమా మీరు చేసిన సినిమాలకి, కంపోజ్ చేసిన, మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సినిమాల వాటికి కూడా రిలీజ్ కాబోయే ముందు మీరు దేవాలయాలు దర్శనం చేసుకుంటారంట. అది ఏంటి సార్? అది నేను కాదు సార్, నేను సాంగ్ చేసేటప్పుడు మాత్రం విఘ్నేశ్వరుడిని అనుకుంటాను, సరస్వతిని అనుకుంటాను, మా అమ్మ నాన్నగారు అనుకుంటాను. ఈ పాట నాతో బాగా చేయించానని. అన్నమయ్య సంకీర్తనలు చేస్తున్నాను ఈ మధ్య ఎక్కువగా. నేను రికార్డ్ చేస్తాను, గెస్ట్గా కూడా వెళ్తున్నారు, చాలా రికార్డ్ చేస్తున్నాను అది. అందులో అప్పుడు వెంకటేశ్వర స్వామి, అన్నమయ్యని దండం పెట్టుకుంటాను. మా నాన్నగారు వెళ్ళేవారు. సినిమా రిలీజ్ అంటే ముందు రోజు డైరెక్టర్, నక్షత్రం, గోత్రం, ప్రొడ్యూసర్, ఎందుకంటే వాళ్ళకే కదా 4 డబ్బులు రావాలి. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం కదా అని
అర్చన చేసి వాళ్ళకి ప్రసాదం తీసుకెళ్ళి ఇచ్చేవారు నాన్నగారు. అంటే ఆయనలో అంత కోపము అంత ఇది కోపం లేదు సార్ ఆయనకి, వ్యక్తిగత ఆయన ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఆత్మగౌరవం ఎక్కువ, అంతే. అది కానీ దెబ్బతింటే అక్కడ సార్ ఇంకో విషయం మీరు తెలుసుకోవాలి, మీరు కోపం అన్నారే, కోపం కాదు, ఎలాగుండాలంటే రామారావు గారి సినిమాలు ఎన్ని సినిమాల్లో సగంలో వచ్చేసారు. అవును, మాయాబజార్ ఉందిగా, మాయాబజారు, అందులో కేవీ రెడ్డితో చక్రమణి వల్ల వచ్చేసారు. అదే తర్వాత ఎన్ని సినిమాలతో వాళ్ళు ఇచ్చారు, మళ్ళీ ఇచ్చారు. అదే మళ్ళీ ఆయనకి ఏంటంటే ఆయన ఆత్మగౌరవం ఎక్కువ, ఆత్మగౌరవం దెబ్బతింటే కర్షణం కూడా అక్కడ ఉండదు. అంతే. ఇది పక్కన పెట్టేస్తే ఓవరాల్గా నిర్మాత బాగుండాలి, దర్శకుడు బాగుండాలి, పరిశ్రమ బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాము. ఈ సినిమా హిట్ అవ్వాలని ఎంతో అభిమానంగా ప్రేమగా దేవాలయాలకు వెళ్ళి ఆయన వాళ్ళ పేరు మీద కూడా పూజలు చేయించేవాడు అన్నారు కదా, అది గొప్ప విషయం కదా, అది ఎవరికి తెలియదు ఆ విషయం, ఫస్ట్ టైం అది తెలుసుకుంటున్నాం. సో మీరు అన్నమయ్య కీర్తనలు ఎన్ని కంపోజ్ చేశారు సార్? 340 అండి, ఇంకో 10 వచ్చినాయి, 350 అవుతాయి అనమాట, ఇది ఫినిష్ చేస్తే. సినిమా సంగీత దర్శకుల్లో అన్నమయ్య కీర్తనలు స్వరపరిచిన వాళ్ళలో ఎక్కువ నెంబర్ మీరే అని చెప్పాలి కదా? సినిమా పరిశ్రమలే కాదు, టీటీడీ పరిశ్రమలో కూడా. అవునా? బాలకృష్ణ ప్రసాద్ గారు చేశారు ఎక్కువ, అవును, ఆ తర్వాత నేనే. అవునా? ఆయన 1000 కూడా చేశారని మొన్న విభూషణ్ శర్మ గారు చెప్పారు. అవును, టీటీడీ విభూషణ్ శర్మ గారు స్పెషల్ ఆఫీసర్, ఆకలి విభూషణ్ శర్మ గారు, దీనికి ఎస్వి రికార్డింగ్ ప్రాజెక్ట్ చీఫ్ ఆయన చెప్పారు మొన్న. నేను ఇది అయితే 350 అయిపోయినట్టు సార్. ఇంకా చేస్తున్నారు ఇంకా ఉన్నాయి, ఇంకొక 300-400 చేస్తాను. రాఘవేంద్రరావు గారు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అని ఒకటి చేశారు, అవునవును, దానికే కొన్ని వందలు చేశాను. సార్ చివరిగా ఇది పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి చాలా గ్రాండ్గా. రేపు నవంబర్ 23కి నుంచి మొదలై నెక్స్ట్ 2026 నవంబర్ 23కి ఆయన శత జయంతి ఉత్సవాలు ముగిస్తాయి. ఇప్పటికే మరి ప్రపంచం అంతా జరుగుతోంది. నాన్నగారికి బాబాకు కూడా బాగా అనుబంధము, మీరు కూడా సత్యసాయిబాబాతో ఇది ఉంది కదా, ఏం చేశారా సార్ ఈ సెంటినరీ? ఆయన ఇచ్చిందే సార్, ఇది సత్యసాయిబాబా గారు ఇచ్చారు, ఇది సత్యసాయిబాబా గారు ఇచ్చారు, ఇంకో చైన్ ఇచ్చారు, అది ఆయన సృష్టించి ఇచ్చారు అనమాట. బాబాతో అనుబంధం తలుచుకో మీరు కంపోజ్ చేశారు పాటలు? నేను ఎవ్రీ ఇయర్ ఆయన చేస్తుంటానండి. ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డేకి వాళ్ళు స్వామి లేరని ఇప్పుడు వెళ్ళడం మానేశాను నేను అక్కడికి. స్వామి ఉన్నంత వరకు నాకు పెద్ద భక్తి లేదండి, ఆయన అంటే అంత ఇష్టం. చాలామంది కాంట్రవర్సీలు ఉన్నాయి, కొంతమంది ఆయనని ఉన్న మనిషి ఊరికి అంత అబద్ధం అని కొందరు అనేవాళ్ళు ఉన్నారు, క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉన్నారు, పిచ్చ భక్తులు ఉన్నారు. నేను పిచ్చ భక్తుల్ని కాదు, క్రిటిసైజ్ చేయను సార్. ఆయన ఆంధ్రప్రదేశ్ నీళ్ళు ఇచ్చారు, అది తప్ప? అది గుర్తు లేదా? సేవ. అక్కడ ఆ పుట్టపర్తి అనే వాళ్ళకి నీళ్లు లేని వాళ్ళకి మొత్తం ఫుల్ నీళ్లు ఇచ్చారు. తమిళనాడుకి 350 కోట్లు ఇచ్చారు. మీకు సడన్గా ఒక కారు ఊరు వెళ్తున్నారు సార్, కార్ బ్రేక్ డౌన్ అయింది సార్, బ్రేక్ పంచర్ అయిపోయిందో లేకపోతే ఏదో, మీరు అయ్యో ఫ్యామిలీతో ఉన్నారు, ఆ టైంలో మీకు ఏదో హెల్ప్లెస్, మీరు ఏంట్రా అప్పుడు సెల్ ఫోన్ లేదు, ఏమీ లేదు, ఎలాగా అన్న టైంలో ఒక కారు ఏదో వచ్చి ఏమైంది సార్, ఏం ప్రాబ్లం, రండి నేను చేసిస్తానని మిమ్మల్ని రెడీ చేసి కారు మళ్ళీ స్టార్ట్ చేసి ఇంతే. అప్పుడు ఆడేవాడు మీకు దేవుళ్ళలాగా వచ్చాడు అంటాం కదా, దేవుళ్ళలాగా వచ్చి నన్ను కాపాడాడు, లేకపోతే నేను అందుకునేవాడిని కాదు అంటాం. అదే సత్యసాయిబాబా. చాలా బాగా చెప్పారు. అదే దేవుడు ఆయన. అలా మీకేమైనా ఉన్నాయా సార్ ఆయనతో ఏమన్నా అటువంటి? ఆయనే చెప్తుంటారు సార్, చాలామంది సార్లు అన్నారు. అక్కడికి వెళ్తే ఇదొక ఇన్ఫర్మేటివ్, అక్కడ ఉన్నంత వరకు కొంగు ఇలా వేసుకుంటారు సార్, కొంగులు వేసుకొని ఇలా కూర్చుంటారు. ఆయన గమనించి ఒకరోజు అన్నారు, ఆయన ఒక్కోసారి ఆయనే స్వామి అంటారు. స్వామి ఇక్కడ ఉన్నంత వరకు ఆయన కొంచెం హ్యుమానిటీ కూడా ఉంటుంది, కృష్ణుడు కదా, అవును, ఆయన ఇలాగా. స్వామి ఉన్నంత వరకు మీరు కొంగుముడులు వేసుకొని చాలా జాగ్రత్తగా ఉంటారు. స్వామి అటు వెళ్ళిపోగానే రూమ్లోకి మీరు ఇంకా మళ్ళీ డ్రెస్సులు మారిపోతాయి, మీ స్టైల్స్ మారిపోతాయి, అన్ని తెలిసాయి, అన్నీ నాకు తెలుసు మీ గురించి, ఈ వేషాలంతా నా దగ్గర వెయ్యొద్దు అన్నారు. మీకేమన్నా ఆయనతో ఏమైనా ఉన్నాయా సార్, బాబాతో ఏమన్నా ఇటువంటి ఒక సంఘటనలు ఆశ్చర్యకరమైన ఆనందాన్ని ఇచ్చిన మీకేమన్నా? నాకు అయ్యింది సార్ ఒకసారి, అది వాళ్ళకి రేడియో సాయి, రేడియో టీవీ అందులో కూడా చెప్పాను. ఒకసారి హెవీ రైన్ సార్, అప్పుడు డెక్కాన్ ఫ్లైట్ అనే ఉండేది వీల్స్, అప్పుడే కొత్త ఎయిర్లైన్స్ అనేది, ఎప్పుడు ఇండియన్ ఎయిర్లైన్సే, నెక్స్ట్ డెక్కాన్ అనేది ఒకటి వచ్చింది, లో బడ్జెట్ ట్రైన్, డెక్కాన్ ఫ్లైట్, హెవీ రైన్ అనమాట. అప్పుడు వెళ్తున్నప్పుడు పుట్టపర్తికి వెళ్తున్నప్పుడు ల్యాండ్ అవ్వడానికి వాడికి ఏం కనబడట్లేదు.
అప్పుడు అందరు భక్తులే ఆ రోజు. చార్టెడ్ ఫ్లైట్ లాగా అయిపోయింది ఆల్మోస్ట్. ఆయనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంది కదా ప్రశాంత్. పుట్టపర్తిలో ఉంది. ఆ రోజు వాడు పైన పైలట్ చెప్పేశాడు, మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం, వాతావరణం అనుకూలం కావట్లేదు, మనం ల్యాండ్ అవ్వలేము, ల్యాండ్ అవుతే క్రాష్ అయిపోతుంది ఫ్లైట్, నాకు ఎయిర్పోర్టే కనబడట్లేదు, అది ఇది మొత్తం మాయగాల్లో ఉన్నాం మనం, నేను రిటర్న్ అయిపోతున్నాను. అప్పుడు వీళ్ళందరూ ఏడ్చేస్తున్నారు. నేను మామూలుగానే కూర్చున్నాను, నాకు అంత ఇది లేదు కదా, చూద్దాం నేను అదే ఏం చేస్తాం మరి, పైలట్ మళ్ళీ ఫ్లైట్ పడిపోతే పోతాం కదా, సరే అతని డెసిషన్ అతనిదే అన్నట్టు. వాళ్ళు మరి నో పైలట్ సాయిరామ్ సాయిరామ్ అని ఒకే అరుపులు భజన్స్ అన్నీ చేస్తున్నారు. ఆడ అన్నాడు, కాసేపు ఆపండి అవన్నీ, మీ స్వామి కదా వాడు అనేసాడు, మీ స్వామి కదా, మీరు భక్తులు వస్తున్నారు కదా, మీరు ప్రే చేయండి, సాయిరామ్ సాయిరామ్ అనండి, నాకు దోవ కనబడితే నేను ల్యాండ్ చేస్తాను అన్నాడు. నిజం సార్, ఇది సత్యంగా చెప్తాను దీని మీద ఒట్టు. వాళ్ళు అలాగే చేశారు సార్. సాయిరామ్ 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 సాయిరామ్, వీ వాంట్ టు ల్యాండ్, వీ వాంట్ టు ల్యాండ్, వీ వాంట్ టు ల్యాండ్ అన్నారు సార్. మేఘాలు ఇలా వెళ్ళిపోయి ల్యాండ్ చేశాడు సార్. అద్భుతం. అది ఇది నాకు ఒకసారి కంటితో మీరు డైరెక్ట్ స్వయంగా చూసి, నేను స్వయంగా చూసాను. సో అలాగా బాబాతో ఆయన పట్ల ఉన్న ఇష్టంతో ఎవ్రీ ఇయర్ కూడా ఆయన పుట్టినరోజుకి మీరు ఆయన పాటలు కంపోజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ 100వ జయంతి సందర్భం కూడా చేశారా? చాలా దగ్గర 30-40 పాటలు, బ్యాలెన్స్. సార్ మీ ప్రాజెక్టులు ఇప్పుడు ఏమైనా ఉన్నాయా సార్? భవిష్యత్తు ప్రాజెక్టులు ఇది నేను చెయ్యాలని ఏమైనా ఉన్నాయా మీకు ఇంకా సంకల్పం? ఉన్నాయి సార్, ఉన్నాయి. నేను నెక్స్ట్ చెప్తా. ఓకే, సస్పెన్స్. ఉన్నాయి సార్. అలాగే మీ వారసత్వం ఏమైనా కొనసాగుతుందా సంగీతంలో? లేదండి, పాప పాడుతుంది. ఇప్పుడు మ్యూజిక్ టీచర్గా క్లాసెస్ ఇస్తున్నారు. ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది. వరల్డ్ వైడ్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయి ఆన్లైన్ క్లాసెస్. కరోనా వచ్చి కొన్ని బాగుపడినాయండి. కరోనా వచ్చి బాలుగారు పోగానే బాలుగారు పోయిన తర్వాత బాలుగారు వాయిస్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అయిపోయింది. మా రాము అని ఉంటాడు, నెల్లూరు రాము అని, వాడు బిజీ. రాము కాల్ షీట్ తీసుకొని ప్రోగ్రామ్ డేట్లు పెడుతున్నారు తమిళనాడులో. అలాగా ఇవి ఎక్కువైపోయినండి క్లాసులు. ఆన్లైన్ అనేది కరోనా టైంలో ఆన్లైన్లు, వర్క్ ఫ్రమ్ హోమ్లు. చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్లో అవి అలా కంటిన్యూ అవుతుంది. అమ్మాయి అలాగా ఈ అమ్మాయి క్లాసులు ఇస్తుంది, ఆన్లైన్ క్లాసెస్. ఒక అమ్మాయి మీకు? అమ్మాయి బాబు. అబ్బాయి ఈజ్ ఎంప్లాయీ మురుగప్ప గ్రూప్స్లో ఎంప్లాయీ. ఓకే. అమ్మాయి సంగీతం వరసతో కొనసాగుతుంది అంతే? మనవడు కూడా వాడు ఏదో పాడుతున్నాడు. మొన్న తిరుపతిలో నాద నీరాజనం ప్రోగ్రాంలో పాడాడు. వెరీ గుడ్. అది నేను ఏంటంటే సంగీతం మీ ఇంట్లో సంగీతం రాజేశ్వరరావు గారితో ప్రారంభం అవ్వలేదు, మీతో ముగియలేదు. అది ఎప్పటి నుంచో మీ ఇంట్లో తరతరాల నుంచి సంగీతం ఉంది. ఆ జనరేషన్స్ తరతరాలు మీ అమ్మాయి, మీ మనవడు వాళ్ళలో కూడా సంగీతం ప్రవహిస్తూనే ఉంది. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్.